Daily. Taste the Daily. ఆడవారి డ్రెస్సింగ్ పై హీరో శివాజీ వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. రీసెంట్ గా నిధి అగర్వాల్, సమంత ఇష్యూస్ ను టార్గెట్ చేస్తూ మూవీ ప్రమోషన్ లో కీలక కామెంట్స్ చేశారు యాక్టర్ శివాజీ. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని పోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుందన్నారు. అంతేకాదు, ఆడవారి అందం చీరలోనో నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్ప ఎక్కడ పడితే అక్కడ ఉండదంటూ సీరియస్ గా కామెంట్స్ చేశారు. అయితే శివాజీ వ్యాఖ్యలపై సీరియస్ అయిన టాలీవుడ్ ప్రముఖులు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అనసూయతో పాటు చిన్మయి కూడా శివాజీకి కౌంటర్ ఇచ్చారు, ట్వీట్స్ పెడుతున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా అసలు శివాజీ ఏమన్నారు ఒకసారి చూద్దాం. చాలా బాగుంది. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటది, ఒక సావిత్రమ్మ గాని ఒక సౌందర్య గాని. అలాగే ఈ జనరేషన్ లో ఇంకా చాలా మంది, రష్మిక, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం, ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. డిబేట్ లో మనతో పాటు డిస్కస్ చేయడానికి జాయిన్ అయ్యారు ఆర్టిస్ట్, బీజేపీ నేత, హిందుత్వవాది కరాటే కళ్యాణి గారు, ఫిలిం క్రిటిక్ శ్రీకాంత్ గారు, అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు, ఆర్జే శేఖర్ భాష గారు. సో ఇదే విషయంపై డిస్కస్ చేద్దాం. ముందుగా కరాటే కళ్యాణి గారు అసలు ఏమంటారు చూద్దాం. సో చూసారు కదండి శివాజీ గారు కామెంట్స్. అంటే చెప్పడం కరెక్టే, బట్ కొన్ని వర్డ్స్ యూజ్ చేసే విధానం అయితే అందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అండ్ కొంతమంది ట్వీట్స్ కూడా చేశారు, డ్రెస్సింగ్ అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్, ఎవరు కూడా చెప్పడానికి హక్కు లేదు అని. సో ఏమంటారు? నిన్న శివాజీ గారు ఏదైతే మాట్లాడారో స్టేజ్ పైన, ఆయన కొంచెం ఘాటుగా చెప్పినా కూడా రైట్ గా చెప్పారంటాను నేను. ఎందుకంటే ఈ రోజుల్లో యువత ఒకటండి, ఇప్పుడు మనం ఫేస్బుక్ లోనో ఇన్స్టాలోనో రీల్స్ చూస్తున్నాం. రీల్స్ లో ఇంతకన్నా డబుల్ మీనింగ్ డైలాగులు, ఇంతకన్నా భయంకరమైన డైలాగులతో డాన్సులు చేస్తూ బట్టలు ఇప్పుకొని చేస్తుంటే ఎవరైనా రిపోర్ట్ చేశారా? ఎవరైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడట్లేదు మీరు? అంటే శివాజీ గారు అంటే పేరుంది కాబట్టి ఆయన ఏదో మాట్లాడాడు, ఆయన కొంచెం ఘాటుగా చెప్పారు, అది కొంచెం ఆయన సరిదిద్దుకొని కొంచెం చెప్పాల్సి ఉండాల్సింది. ఆ 2-3 మాటల్లో ఆయన తత్వం అలాంటిది కాబట్టి సరే ఆయన సడన్ గా మన వాళ్ళే అనుకుని చెప్పున్నా అది కొన్ని నేను కూడా అభ్యంతరకరం, అలా మాట్లాడకుండా కొంచెం పాలిష్డ్ గా చెప్పాల్సింది. బట్ చెప్పింది మాత్రం రైట్ టైంలో చెప్పారు సార్, కరెక్ట్ పని చేశారు మీరు, నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. ఒక ఆడపిల్లలు ఎలా ఉండాలి, దీనికోసం మనమందరం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పి పెంచాల్సిన తల్లిదండ్రులే ఈ రోజు అర్ధనగ్న బట్టలేసి వాళ్ళకి పిచ్చి పిచ్చి డ్రెస్సులు నేర్పించి అవి ఇవి చేసి పంపిస్తున్న తల్లిదండ్రులు కొంచెం సిగ్గు తెచ్చుకోండి, కొంచెం బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే మీ పిల్లలు పాడైపోతే మీ ఇల్లు చెడిపోతుంది, మీ ఇల్లు చెడిపోతే మీ ఇళ్లతో పాటు పక్కన ఉన్న ఊళ్ళో ఉన్న వాళ్ళు చెడిపోతే అలాగే తద్వారా దేశం అంతా పాడైపోయేది. ఇలాగే కదా ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, మన ఇల్లు మనం చక్కదిద్దుకోవాలి కదా. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ అనసూయ గారు, చిన్మయి గారు ట్వీట్ చేశారు. సరే అమ్మ అనసూయ గారు, మొన్న మీరు మీ అబ్బాయి ఒడుగు చేశారు, ఒడుగు చేసినప్పుడు ఇదే బిక్ని వేసుకుని వెళ్ళి కూర్చోగలిగారా? మీరు కూర్చోగలిగారా అని అడుగుతున్నాను. నా ఇష్టం నా డ్రెస్ అన్నారు కదా, మరి అక్కడెందుకు కూర్చోలేదు? అంటే భారతదేశం స్త్రీకి గౌరవం ఉంది, ఒక సంప్రదాయం ఉంది. మనం ఒక యజ్ఞం యాగం చేసేటప్పుడు లేకపోతే ఒక క్రతువు చేసేటప్పుడు దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలన్నప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా అందంగా చీరలో కనిపిస్తే ఏం తక్కువైంది? ఏం చీరలో అందం లేదా? చీరలోనే గొప్పతనం తెలుసుకొని పాటలు కూడా రాశారండి మన కవులు. చీరలో ఎంత అందంగా ఉంటారు, ప్రతి అందం అంతా కూడా చీరలోనే ఉందని ఎన్నో పాటలు మేము నిరూపిస్తాం. అంతేకాకుండా
చీర తప్ప వేరే బట్టలు వేసుకుంటే మీరు ఇంకా అందంగా కనిపిస్తున్నారు. ఆ రోజు ఎవరో హీరోయిన్ వెళితే అమ్మాయిని చాలా ఉక్కిరి బిక్కిరి చేసేస్తే నేను కూడా బాధపడి నేను మాట్లాడా. కానీ ఆ అమ్మాయి డ్రెస్ లో కూడా ఏదో తెల్లటి ఉలిపొర లాంటి ఒక డ్రెస్ వేసుకెళ్లారు. అది చూసి వాళ్ళు ఏ విధంగా టైం దొరుకుతుందో అని చూసే వాళ్ళు చేస్తారు. బట్ కొంతమంది కామెంట్స్ లో అలా పెట్టారు, నాకు కూడా నేను పెట్టిన దానిలో ఆమె డ్రెస్ బాగాలేదని. అప్పుడు నేను ఏం కామెంట్ చేయలేదు. బట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి సందర్భం చెప్తున్నాను. హీరోయిన్స్ అంటే చీర కట్టుకుని పట్టు చీర కట్టుకుని ఇంత బొట్టు పెట్టుకు వెళ్తే అమ్మ నమస్కారం అంటారు, లేకపోతే హలో హాయ్ అని హగ్గులు ఇచ్చుకోవచ్చు. అదంతా మీ సంప్రదాయం, మీ ఇష్టం, అది మేమేం చెప్పం. కానీ చీరను తక్కువ చేస్తూ చీరలో వేసుకుంటే నేను అందంగా కనిపించిన అన్నట్టుగా చీరను కట్టుకోకుండా మనం పొట్టిపట్టి డ్రెస్సులు వేస్తేనే మన అందాలంతా బయటికి ఆరబోస్తేనే మనకు అవకాశాలు వస్తాయి అనుకోవడం తప్పండి. మనం భారతీయ నాగరికతకి సంస్కృతికి ఒక విధానం ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ కూడా పూజనీయమైన సీతామాతతో పోలుస్తారు. అటువంటి భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ గౌరవింపబడాలి అంటే కట్టు బొట్టు ఈ జుట్టు కూడా అండి మనం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తే జడేసుకొని రమ్మంటారు. స్వామీజీల దగ్గరికి వెళ్తే ఇలా విరబోసుకొని వెళ్ళకూడదు. స్వామీజీల దగ్గరికి వెళ్తే ఎందుకు అంటే ఇలాంటి వాటికి ఓకే, కానీ బయట వెళ్ళకూడదు. అయ్యా దయచేసి చెప్తాను, మీరు శివాజీ గారిని తిట్టే వాళ్ళందరూ కూడా ఆయన రైట్ గా మాట్లాడారు, కరెక్ట్ గా మాట్లాడారు. అనసూయ గారు మీరు కూడా ఆలోచించుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. మీరు కూడా ఒక బ్రాహ్మణ స్త్రీగా పుట్టారు. మీ గౌరవం ఏంటో మీకు తెలుసు, భారతదేశ ఔన్నత్యం మీకు తెలుసు, చీర గొప్పదనం తెలుసు, బట్టలు ఎలా వేసుకోవాలో తెలుసు. మన బట్టల్లోనే మన తాలూకా మనస్తత్వం ఉంటుందా అని నేను అనను. కానీ మనం ఒక సంప్రదాయంగా పూజనీయంగా ఉండాలి అంటే మీరు చేసే క్యారెక్టర్స్ వరకు ఏవైనా వేసుకోవచ్చు, అది మీ తాలూకా వృత్తి. కాబట్టి బయట మాత్రం బయటికి వెళ్ళేప్పుడు చీరల్లోనే వెళ్ళండి. ఇది ఒక సంప్రదాయాన్ని అలవాటు చేసుకోండి. ఈ విధంగానైనా సరే ఇలా ఆయన అన్నారని ఆయన మీద దుమ్మెత్తి పోసే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆయన కరెక్ట్ గా చెప్పారు. చిన్న చిన్న మాటలు కొంచెం తప్పులు మాట్లాడినందుకు ఆయన కొంచెం సరిదిద్దుకుంటే మాత్రం చాలా రైట్ పర్సన్ రైట్ టైంలో చెప్పారు. నిజంగా శివాజీ గారు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఓకే, ఎస్ శ్రీకాంత్ గారు, అంటే సెలబ్రిటీలు ఏం మాట్లాడినా తొందరగా ఇంపాక్ట్ చేస్తుంది కదా. సో ఆయన ఒక స్టేజ్ మీద మాట్లాడారు. ఇప్పుడు యూజ్ చేసిన వర్డ్స్ కొన్ని ఆబ్జెక్షనబుల్ కదా. సో చెప్పే విధానంలో ఆయన చెప్పుండొచ్చు. అండ్ ఆయన క్లియర్ గా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇట్లానే రండి అనేది. సో డ్రెస్సింగ్ అనేది పర్సనల్ చాయిస్ అని కొంతమంది అభిప్రాయం. సో మీరేమంటారు? ఎందుకంటే మూవీ ప్రమోషన్స్ కి వెళ్ళడము, అక్కడ ఎలా వెళ్ళాలి అనేది హీరోయిన్ చాయిస్ లేకపోతే డైరెక్టర్ చాయిస్ మనకు తెలీదు. మీరు ఫిల్మ్ క్రిటిక్కే కాబట్టి సో ఏం చెప్తారు? ఒకటండి, మనం ఏది చేసినా ఒకటి అది నలుగురు మెచ్చుకునే విధంగా ఉండాలి, కానీ ఒకళ్ళని నొప్పించే విధంగా లేదా ఎవరినో మెప్పించడం కోసం మనం ఏదో ఎలా పడితే అలా డ్రెస్సింగ్, మన సంస్కృతి, మనకు సాంప్రదాయం, మన పెద్దలు మనకు కొన్ని నేర్పించారు. మనం స్కూల్కి వెళ్ళే కాడి నుంచి మన పెద్దలు, మన తల్లిదండ్రులు మనకు ఎన్నో నేర్పించారు. మన ఇంట్లో అక్క చెల్లెలని మనం అన్ని చూస్తూ పెరిగాం. ఈరోజు ఏమవుతుంది, ఈ సినిమా అనేది 10 మందికి ఒక మెసేజ్ ఓరియంటెడే కాదు, కేవలం మనకు ఒక వినోదమే కాదు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ కూడా. ఎన్నో మంచి సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు మనం ఎంతో మంది నటీనటులను చూసాం. సావిత్రి గారిని అయింది, జమున గారిని అయింది, ఓరవ శారద గారిని. ఇప్పుడు వాళ్ళందరికీ మరి అన్ని 100 సినిమాలు ఎలా చేశారు? వాళ్ళు కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటేనే వాళ్ళకి అవకాశాలు వచ్చినాయా? కాదే, చీరలో కూడా అందంగానే ఉంటారు. ఆయన ప్రకృతితో పోల్చారు మరి శ్రీని అన్న. మరి దాని గురించి ఎవరు మాట్లాడరు? ఇప్పుడు మనం వేసుకునే బట్టలు బట్టి మన ముందు ఇలా బాగున్నామన్నా కూడా వాళ్ళ మనసులో మన మీద ఇలాంటి చెడు అభిప్రాయం ఉంటుంది. మన ఆయన సామాన్లు అనే ఒక పదం వాడాడు. ఎందుకు? ఆ ఫ్లోలో ఆయనకు అక్కడ ఏది వాడాలో తెలియదు, అంత ఆలోచించి మాట్లాడాల. ఆ సన్నివేశం వచ్చింది, అక్కడ ఆ హీరోయిన్ చీర కట్టుకొని వచ్చారు, ఇలా బాగున్నావు అని చెప్తూ. మొన్న రీసెంట్గా జరిగింది కాబట్టి ఒక సంఘటన, మనందరం ఇక్కడ ఇదే స్టూడియోలో మాట్లాడాం. సో దాన్ని బేస్ చేసుకొని అమ్మ ఇవి కనిపించే అలా మీరు మీ బాడీని మీరు కనిపించే విధంగా 10 మందికి చూపిస్తేనే మీరు అందంగా ఉన్నట్టు కాదు, లేకపోతే ఆ సినిమా హిట్ అయినట్టు కాదమ్మా. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, మన గౌరవం మనం నిలబెట్టుకోవాలి 10 మందిలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక మాల్లో జరిగింది, అక్కడ పర్మిషన్ లేదు, ఏం లేదు, అక్కడికి వెళ్ళిపోయావు. అక్కడ అందరూ జనాలు ఉంటారు, ఎంతమంది అంటే పిలిచిన వాళ్ళు పిలవని వాళ్ళు ఎంతమంది వచ్చి ఉంటారు అక్కడికి. ఇప్పుడు మొన్న ప్రాబ్లం జరిగింది, మరి ఎంత బాధపడ్డాం అందరం. సో మనల్ని మనం రక్షించుకోవాలి. మనం ఇతరుల నుంచి ఆ గౌరవం పొందాలంటే మనం చక్కగా ఉండాలి, ఓ పద్ధతిగా ఉండాలి. మీరు ఏదో చీర కట్టుకుంటే మీరు ఏదో ఇదిగా ఫీల్ అవుతున్నారు, అట్లా వద్దమ్మా. చక్కగా చీర కట్టుకోండి, లక్షణంగా ఉండండి, అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. మీ అందచందాలు కూడా ఆ చీరలోనే చక్కగా ఉంటుందని ఆయన చెప్పిన ఉద్దేశం అది. దీంట్లో వాళ్ళు ఎవరిని నొప్పించాలనో లేకపోతే వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికో ఈ వాక్యాలు చేయలేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ గౌరవం, అలాగే స్త్రీ శక్తిని డెవలప్ చేయాలి అందరూ మాట్లాడుతున్నారు, వెరీ గుడ్, కాదంట్లా. మరి ఇదే చిన్మయ్య గారు ఏం చేశారు చెప్పమనండి? ఎప్పుడు ఒక సిచ్యువేషన్ వస్తే ఇలా కామెంట్ చేయటం తప్పితే ఏం చేశారు చెప్పండి? గర్ల్ ఫ్రెండ్ సినిమా మొన్న వచ్చింది, వాళ్ళ హస్బెండే తీశారు సినిమా, అది ఆయనే డైరెక్టర్. మరి
ఆ సినిమా ఏం మెసేజ్ ఇచ్చింది సొసైటీకి, ఆ సినిమా ద్వారా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, దాని గురించి ఆమె మాట్లాడారు ఏమన్నా ఒక కామెంట్ చేయమనండి. మరి అదే అక్కడ కరెక్ట్ అయిపోయిందా? ఇప్పుడు ఈ విషయం ఆమె గుర్తొచ్చిందా అనసూయ గారు? చక్కగా దానికి అదే అంటున్నా, ఏదే ఎట్లా పోలుస్తారు అని అంటే ఎద్దు ఈనింది అని అంటే గాడిని కట్టేయండి అన్నట్టుగా ఈ మాటలు ఏంటంటే ఇందాక అన్నాం కదా, మీరు పట్టు చీర కట్టుకురా, మీరు పట్టు పంచి కట్టుకురండి, మీరు సాంప్రదాయం ఎందుకు వస్తారు? ఆ అమ్మాయి చక్కగా వచ్చింది కాబట్టి అమ్మాయి ఇలా ఉండండి అమ్మా అని ఆయన ఆ అమ్మాయిని తీసుకుని ఉదాహరణగా తీసుకుని అందరికి సమాజానికి ఒక మంచి మాట చెప్పాడు. అది తీసుకోండి, నువ్వు పంచి కట్టుకోండి రా, ఆయన కట్టుకునేటప్పుడు కట్టుకుంటాడు. ఈసారి నుంచి అలా వెళ్తారేమో మరి. యా శేఖర్ భాష గారి వర్షన్ కూడా తీసుకుందాం. యా శివాజీ గారిలో నిన్న కొంచెం మంగపతి కొంచెం గట్టిగా వచ్చినట్టు అనిపించింది. ఆయన క్యారెక్టర్ దాంట్లో గట్టిగా అలాంటి కామెంట్స్ చేశారు. బట్ స్టిల్ మీకు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ నాకు గుర్తొస్తుంది. దాంట్లో భర్త భార్యని సరిగ్గా డ్రెస్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళు అంటే ఆవిడ ఇక్కడ దాకా వేసుకొని స్కర్ట్లు వేసుకుని వెళ్తుంటే బాగుండదు, కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి ఆయన చెప్తే, నువ్వెవరు నాకు చెప్పడానికి, నేను సంపాదించుకుంటున్నా, నా బతుకు నేను బతుకుతున్నా, నువ్వెవరు నాకు రూల్స్ పెట్టడానికి అని చెప్పి భర్తని వేసుకుంటుంది. సరే భర్త ఏం మాట్లాడు. తిరిగి భార్య ఇంటికి వచ్చేటప్పటికి పని మనిషి ఉంటుంది కదా, ఆవిడకి నేను కొంచెం డబ్బులు ఇచ్చేదో చేసి ఆవిడ బాగా షార్ట్ ఇంత డ్రెస్లు వేసుకొని పని చేస్తూ ఉంటుంది అనమాట. మండిపోతుంది ఈవిడికి, హై బుద్ధి లేదు ఇలాంటి డ్రెస్లు వేసుకొని వస్తావా అని చెప్పి. నేను నీకు అదే చెప్పానంటాడు. అంటే ఒకళ్ళు చేస్తే మన దగ్గర అందం ఉంది కాబట్టి మనం ఇప్పుడు చేస్తే కరెక్ట్, ఇదే మరి వేరే అమ్మాయి చేస్తే దానివల్ల నీ కొడుక్కో నీ మొగుడుకో నీ అన్నయ్యకో ఎవరికో అన్యాయం జరిగితే అప్పుడు నువ్వు మాట్లాడతావు. నువ్వు ఒక తల్లిగా ఒక భార్యగా అప్పుడు నీకు పెయిన్ తెలుస్తుంది తప్ప నువ్వు వేరే కేటగిరీలో ఉన్నావు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, ఇప్పుడు అనసూయ గారు కావచ్చు, లేకపోతే చిన్మయ్య గారు కావచ్చు, మేబీ రాహుల్ రవీంద్రన్ గారి పక్కలో ఉన్న మహిళలు ఎవరైనా సరే ఆయనకి క్లోజ్గా ఉండేవాళ్ళు ఇంతే రివీలింగ్గా వేసుకొని వచ్చి ఇది నా హక్కు అని చెప్పి అన్నప్పుడు ఆవిడ ఎలాంటి కామెంట్ చేస్తుందో చూడాలనుంది నాకు. లేదు ఇది మహిళల హక్కు, ఆవిడ ఇలా వేసుకుంటే కరెక్ట్, ఇంత దారుణంగా వేసుకొని ఆయన మీద చేసుకొని ఆయన మీద హక్కులు చేసుకొని రాహుల్ రవీంద్రన్ చెప్పారు కదా ఆయన తీసిన మూవీని అసలు ఆమె కామెంట్ చేయలేదని ఒక మాట మాట్లాడేది ఆవిడ. ఇంకొకటి కూడా అసలు ఒక రెండు విషయాలు చెప్తాను. ఇవన్నీ పక్కన పెట్టే మన రాజ్యాంగం చట్టం ఏం చెప్తుంది, చట్టంలో ఎక్కడైనా సరే మీరు వాక్ స్వాతంత్రపు హక్కు అనేది ఇచ్చారు. అంటే నీకు ఇష్టమైన ఒపీనియన్ నువ్వు చెప్పచ్చు. శివాజీ గారు కూడా ఒపీనియన్ తను చెప్పచ్చు, తనకి కంప్లీట్గా హక్కు ఉంది. కానీ ఎక్కడా కూడా మన రాజ్యాంగంలో నీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోవచ్చు అని రాశారా? ఇప్పుడు మనవాళ్ళు చెప్పే ప్రచారం ఏంటంటే ఆడవాళ్ళ డ్రెస్ గురించి మాట్లాడే హక్కు మగాళ్ళకి లేదు. హక్కు రాజ్యాంగం ఇచ్చింది, ఆయన ఒపీనియన్ ఆయనకి చెప్పడానికి రాజ్యాంగం హక్కు ఇచ్చింది. కానీ నువ్వు ఇష్టం వచ్చిన డ్రెస్లు వేసుకోవడానికి నీకు రాజ్యాంగం హక్కు ఇచ్చినట్టుగా ఎక్కడా రాయలేదు. ఇది పాయింట్ నెంబర్ 1. భారతదేశంలో ఎస్, రాజ్యాంగం ఎలాంటి హక్కు ఇంకా చాలా క్లియర్ కట్ గా పబ్లిక్ డీసెన్సీ పబ్లిక్ డెకరం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇప్పుడు నీ ఇంట్లో నీ ఇష్టం, నీ మొగుడి దగ్గర నీ ఇష్టం, బట్ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, వేసుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు పడతారు అనేది మన కాళ్ళ ముందు కనబడింది. ఆ నిధి అని ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడకి కాస్త ఇబ్బంది జరిగింది. ఇప్పుడు నా హక్కు నా ఇష్టం అని చెప్పి ఆవిడ అనకపోయినా, బట్ అక్కడ జరిగేది ఏంటంటే ఆవిడ షీ వాంట్స్ టు సెల్ హర్ గ్లామర్. అదే ఆవిడ పేషే, అది ఆవిడ గ్లామర్ అమ్ముకొనే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కోపాలు వచ్చే వాళ్ళందరూ కూడా గమనించండి, వీళ్ళందరూ కూడా గ్లామర్ అమ్ముకొనే వాళ్ళ జీవితం చేసుకుంటారు. లైక్ రోల్స్ కావచ్చు, యాక్టింగ్ కాదు, యాక్టింగ్ చాలా తక్కువ చేస్తారు మన హీరోయిన్. ఓన్లీ గ్లామర్ ఆరబోతలతోనే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయని బలంగా నమ్మే రోజుల్లో మన గవర్నమెంట్ ఏ రకమైన చర్యలు తీసుకోదు. ఇన్స్టాగ్రామ్లో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్ని ఆల్మోస్ట్. అసలు అంటే ఆ పోర్న్ ఇండస్ట్రీకి దీనికి తేడా లేనట్టుగా తయారైంది వాళ్ళ రేపట్లో. సో ఇలా మన గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చేసి మళ్ళీ దీనికి తోడు ఇటువంటి స్వేచ్ఛ. అడవిలో ఉన్నారా మీరు? అడవిలో ఉంటే మీ ఇష్టం, ఆదిమానవుల్లాగా తిరుగుదామంటే తిరుగుదాం. అడవిలో కాదు కదా మీరు ఉండేది. ఇక్కడ ఉన్నప్పుడు ఈ శివాజీ గారు అన్న మాటలో ఆ దరిద్రపు డాష్ అనేది అభ్యంతరకరం, సామాను అనేది అభ్యంతరకరం. అమ్మా నేను ఒక మాట అడుగుతా, చిక్రీ సాంగ్ చూశారు కదా, దాంట్లో ఒక లైన్లో మీ సరుకు సామాను చూసి ఎన్నకే వస్తా అంటే ఇదే లేడీస్ అప్ప అని చెప్పి ఇటుపట్టి రీల్స్ చేయలేదా? ఎంతమంది రీల్స్ చేశారు? అప్పుడు ఈ చిన్మయ్య గారికి నేను ఒకటి అడుగుతాను, అదే కదా ఇప్పుడు చిన్మయ్య గారు ఆవిడ పాడారా?
ఆవిడ పాడలేదు, ఆవిడ తెచ్చుకున్న పెడతారు. తన singer కదండి, తనకు తెలుసు కదా ఆ లిరిక్స్ అది meaning కూడా అనేది తెలుసు. ఇంకొకటి ఏదో పాట వచ్చింది, ఆ పోలీసు ఎంత దరిద్రమైనదంటే. ఇక్కడ చిన్మయ్య గారి గురించి డైరెక్ట్ సూటి ప్రశ్న. చిన్మయ్య గారు రీసెంట్ గా జానీ మాస్టర్ గురించి ఒక కామెంట్ చేశారు. పోక్సో నిందితుడిని తీసుకొచ్చి నువ్వు ఎలా ఫోటో ఇస్తావు ఏఆర్ రెహమాన్, ఆయనతో ఎలా పనిచేస్తావు ఏఆర్ రెహమాన్ అని చెప్పి, ఏది చిక్రీ చిక్రీ సాంగ్ అసలు వరల్డ్ ఫేమస్ అయిన సాంగ్ పట్టుకొని ఆయన జస్ట్ ఫోటో ఇచ్చినాను. కానీ దాన్ని అవి నిజంగా మహిళల ఇది గౌరవాన్ని కాపాడాలనుకుంటే ఇవాళ నిజంగా అభ్యంతరకరమైన వారు సామాన్ అనేది ఈ రోజు ఇక్కడ కనిపించింది, ఆవిడకి అక్కడ కనబడలేదా? సరుకు సామాన్లో ఉంది కదా అక్కడ. సరుకు సామాన్ అన్నప్పుడు ఆ పాటలు నిజంగా మహిళల కోసం నువ్వు పోరాడేదాన్ని అయితే ఇది తప్పుగా రాశారు, ఈ సామాన్ అనే పదం కరెక్ట్ కాదు, ఇది తెలుగులో రెహమాన్ గారికి తెలియకపోవచ్చు, ఆయన తమిళియన్ కాబట్టి, అలాగే స్టెప్పులు చేసిన జానీ మాస్టర్కి ఆయన జస్ట్ కంపోజ్ చేశారు కాబట్టి. బట్ ఆ లిరిసిస్ట్ ఆ డైరెక్టర్ ఏం చేస్తున్నారండి అనేది నీ బాధ్యత. ఒక మహిళా యాక్టివిస్ట్ గా నువ్వు నిజంగా క్వశ్చన్ చేయాలనుకుంటే సామాను గురించి నువ్వు ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? వేరే రకంగా ఒక మనిషిని టార్గెట్ చేస్తూ ఆయన దోషం ఎవరికి తెలియదు, బట్ ఆయనకి అసలు అవకాశాలు లేకుండా చేయాలని ఒక కక్షపూరితమైన దీంట్లో నువ్వు చేస్తావు తప్ప నిజంగా నీకు సామాన్ అనేది ప్రాబ్లం అయితే ఆ రోజు నీకు సామాన్ ఎందుకు కనబడలేదు, ఇవాళ ఈ సామాన్ ఎందుకు కనబడింది? ఓకే, ఎస్. అంటే కళ్యాణి గారు యాక్టింగ్ రోల్స్ గురించి ఆయన మాట్లాడలేదు అంతే కదా, బయటకు వెళ్ళినప్పుడు హీరోయిన్ స్పెషల్లీ అంటే ఇప్పుడు కథ మనకి డిమాండ్ చేసిందండి. కథలో ఇప్పుడు దాంట్లో ఎవరు అల్ట్రా మోడర్న్ అమ్మాయిని తీసుకొచ్చారు అమెరికా నుంచి, అక్కడ నుంచో వాళ్ళు అక్కడ మినీస్ అని వేసుకుంటారు, అది అలవాటు. సో అక్కడ కథకి అవసరమైనప్పుడు కథకు వాడొచ్చు. బట్ మీరు స్టేజ్ మీద వచ్చేప్పుడు, పబ్లిక్ ఫంక్షన్ లోకి వెళ్ళేప్పుడు, ఏదైనా ఒక విషయం బయటకు వస్తున్నప్పుడు మీ వల్ల ఒకటి చూసి నేర్చుకోవాలి. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకొని వస్తే ఆటోమేటిక్ గా పిల్లలు ఏంటి, ఆ రోజు ఆవిడ వేసుకున్న డ్రెస్ బాగుంది కదా అని ఇమిటేట్ చేసి అట్లా కుట్టించుకుంటారు. అలాంటివన్నీ వేసుకుంటారు. దానివల్ల ఇంట్లో అన్నలు బాధపడతారు, తండ్రి బాధపడతారు, కానీ బయటికి చెప్పలేరు ప్రేమతో కొన్నిసార్లు. కానీ నిన్న ఒక తండ్రి, ఒక అన్న, ఒక ఎలా అయితే కూతురు కోసం ఆలోచిస్తారో అలా ఆలోచించి చెప్పారు ఆయన. క్లియర్. ఆయన చెప్పిన దానిలో ఆయన దృష్టికోణంలో ఎటువంటి తప్పు లేదండి. ఆయన చెప్పిన మాట అభ్యంతరకరం ఏదో ఉంటే ఇందాక అన్నట్టు ఆ పాటలో ఉన్నప్పుడు లేని అభ్యంతరం ఇక్కడ వచ్చింది. ఎందుకంటే ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయాలి కాబట్టి ఆ పాయింట్అవుట్ చేశారు. అది కొంచెం పాలిష్డ్గా ఆయన చెప్పలేకపోయారు. ఈవిడ అన్నట్టుగా ఏ విధంగా చెప్పాలో చెప్తే మనం అలా చెప్తే ఇంకా అసలు తీసుకోలేరు. అప్పుడు ఇంకా భయంకరంగా ఉంటాయి అవన్నీ. అచ్చ తెలుగులోని బోల్డ్ ఉన్నాయి అవన్నీ చెప్తే. సో ఇవన్నీ మనం పక్కన పెడితే ఆయన చెప్పిన మాట ఆదర్శనీయం, అందరూ ఆచరణీయం. ఖచ్చితంగా ఆచరించాలి. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు పుడతారు, పెరుగుతారు. వాళ్ళందరికీ రేపు పొద్దున ఇప్పుడే ఇలా ఉంటే ఇంకో 10-20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందండి కల్చరు? ఇప్పటి నుంచి గట్టిగా ఇలాంటి ఫైట్లు అయ్యి ఇలాంటి మాట్లాడితే వాళ్ళకి బుద్ధి వస్తే, తల్లిదండ్రులు మాత్రం చిన్నప్పటి నుంచి మీ పెంపకం, చిన్నప్పుడు అమ్మాయిని బుట్టబొమ్మలో తయారు చేసుకుంటారే, ఆ బుట్టబొమ్మలాగే పెరిగేటట్టు చూసుకోండి అమ్మ. మళ్ళీ కొందరు అదేదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కార్లో కూర్చోగానే తీసేసి డ్రెస్ మార్చేసి టక్ మన పబ్లోకి వెళ్ళిపోతారు. అలా అయిపోయింది ఇప్పుడు. నిజంగా అన్న చూస్తుంటే అట్లనే ఉన్నారు పిల్లలు. నిజం అది. అమ్మ నాన్న నిజంగా ఒక్క మాట చెప్తాను నండి, పిల్లలు ఎవరేమనుకున్నా పర్వాలేదు కానీ ప్రతి తండ్రి కన్యాదానం చేసేటప్పుడు కన్యనే దానం చేస్తున్నానా అనే డౌట్ వస్తుందండి. ఇది క్లియర్. నేను డైరెక్ట్ నా బోల్డ్ స్టేట్మెంట్ ఏమని అనుకోండి, నో ప్రాబ్లం. కన్యాదానం చేయిస్తున్న ప్రతి తండ్రి ఆలోచిస్తున్న మాట ఈరోజు, ఇలాంటి అమ్మాయిలందరూ కూడా ఒక్కసారి మీ తల్లిదండ్రులు బాధపడుతున్నారని తెలుసుకొని మన భారతదేశానికి ఉన్న ఔన్నత్యాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి తల్లిదండ్రి గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఆడపిల్లలది కూడా ఉంది, అలాగే తల్లిదండ్రులకు కూడా ఉంది. సినిమా క్యారెక్టర్కి అవసరమైతే వాడుకుంటారు. సినిమా ఇండస్ట్రీల వరకు లోపల తెర పైన చేసేది వరకు ఓకే, తెర మీద కూడా తగ్గించమని చెప్తాను నేనైతే. ఎందుకంటే వాళ్ళని అనుసరిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ. తెర మీద కూడా పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయించకుండా కొంచెం తగ్గిస్తే చాలా వరకు పిల్లలు ఎవరు సజెస్ట్ చేయగలరు, అసలు పాసిబుల్ అవుతుంది అంటే కమర్షియల్ గా ఆలోచించేటప్పుడు ప్రొడ్యూసర్ కంటే ఒక చాయిస్ ఉంటుంది. జనాలు అదే అంటే బయట జనాలు ఏం కోరుకున్నారు అది ఇస్తున్నారండి. ఇప్పుడు దీన్ని బట్టి ఎవరు మారాలి? జనాల్లో మార్పు రావాలి. జనాల్లో మార్పు రావాలంటే ఇలాంటి చర్చలు జరగాలి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నది జనాలకి తెలియాలి. ఏది రైట్ ఏది రాంగ్ అన్నది జనాలకి తెలియజేయాలంటే ఇంకా అంతే. ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్. అన్ని విధాలుగా మనం వీళ్ళెవరు ఏం మాట్లాడడానికి అర్హత లేని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఇవైతే క్లియర్. ఎందుకంటే మనం చేసేది మనం చూసుకున్నాక వేరే వాళ్ళు మాట్లాడేదానికి అర్థం ఉంటుంది. అంతేగాని మనకే అర్హత లేకుండా, మనం చేయకుండా, మనం ఆచరించకుండా వేరే వాళ్ళకి చెప్తే ఎట్లా? ఇప్పుడు నేను ఇక్కడ డ్రెస్ వేసుకొచ్చి నేను మాట్లాడితే ఏమైనా మీరు మాట్లాడతారని నాతో చెప్పండి. నేను డ్రెస్ నేనే వేసుకుంటాము, నేను సినిమా ఇండస్ట్రీ అమ్మాయినే కదా అని నేను ఫ్రాక్స్ మినీస్ వేసుకొని నేను బయటకు వచ్చాను అనుకోండి, నన్ను ఎలా తిడతారు? జనరల్గా చెప్తున్నాను. అప్పుడు నాకు అర్హత ఉంటుందా? సో నేను మాట్లాడుతూ, నేను అందుకే అడిగాను అనసూయ గారు, మీరు మీ ఫ్యామిలీతో ఏమైనా చేసుకోండి, మీ ట్రిప్ ఓకే, ఏదన్నా చేసుకోవచ్చు ఆయన చెప్పినట్టుగా. బట్ మీ ఇంట్లో అయినా గృహప్రవేశానికో, మీ అబ్బాయి ఒడుక్కో మీరు ఎంత పద్ధతిగా రెడీ అయ్యారు?
అప్పుడు కనిపించిన సంప్రదాయం, సంస్కృతి ఇవన్నీ కూడా ఈ రోజు ఎందుకు మీకు కనిపించట్లేదు? అంటే ఈ విషయంలో మాత్రం నా ఇష్టం నా డ్రెస్ అని చెప్పేసి మనం ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మంచి డ్రెస్సులు వేసుకోకుండా వెళ్లకుండా వెళ్తారా? మీరు ఎలా పడితే అలా వెళ్ళగలరా? మీ ఇంట్లో ఎలాగైనా ఉండొచ్చు, మాకు అభ్యంతరాలు ఎవరికీ ఉండవు. కానీ సమాజం మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన చెప్పినట్టుగా పోర్న సైటుల్లో తయారయ్యాయి. దిక్కుమాల బూతులు మాట్లాడితే బిగ్ బాస్ లో తీసుకుంటారు, దిక్కుమాల పనులు చేస్తే బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చు, దిక్కుమాలవన్నీ చేస్తే బాగా ఫాలోవర్స్ వస్తారని ఇక్కడ పొట్టి డ్రెస్సులు వేసుకొని అసలు ఓపెన్ చేస్తే దరిద్రమైన వస్తున్నాం అన్ని. ఈ పిల్లలు చిన్న చిన్న పిల్లలన్నీ అవే ఎందుకు అడిక్ట్ అవుతున్నారు? ఇందులో పోర్న్ సైట్ బ్యాన్ చేశారు, ఇక్కడ ఓపెన్ అయిపోయింది పోర్న్ సైట్ డైరెక్ట్ గా. ఇదే నా పరిస్థితి. మరి ఇలా ఉంటే ఎలా అండి? ఇలాంటివన్నీ ఎందుకు మీరు చిన్మయ్య గారు మీరు ఎందుకు మాట్లాడరు ఈ రీల్స్ కోసం? అనసూయ గారు మీరు ఎందుకు మాట్లాడరు ఈ రీల్స్ కోసం? ఈ ఇన్స్టాగ్రామ్ ఎందుకు బ్యాన్ చేయమని అడగరు? అలాగే ఈ పిల్లలు పాడైపోతుంటే రేపొద్దు నీకు 2 కొడుకులు ఉన్నారమ్మా అనసూయ, 2 కొడుకులు. నీ 2 కొడుకుల్ని నీ ఇష్టం వచ్చింది వదిలేసి ఏ పడితే అమ్మాయితో తిరుగుతుంటే మీకు బాధ అనిపించదా? ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ వేసుకుని అమ్మాయిలందరూ వెనకాల చట్టపట్టాలు వేసుకుని చలో మోహన్ రంగాన్ని తిరిగితే బాగుంటుందా మీ అబ్బాయిలు? మీకు బాధ ఉంటుందిగా, తల్లిగా అప్పుడు తెలుస్తుంది ఆ బాధ, తన దాకా వస్తే తెలియదు అంటారు. సో ఇలాంటివి నేను మిమ్మల్ని అనేంత నాకు అవసరం లేకపోయినప్పటికి కూడా మీరు ట్వీట్ చేశారు కాబట్టి మాకు మాట్లాడే అంత ఆ మాత్రం వచ్చింది. ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు మన సంప్రదాయాన్ని, సంస్కృతిని మనం కాపాడుకోవాలని తెలుసుకోండి. చిన్మయ్య గారు మీరైనా సరే, మీ ఆయన తీసిన గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి ఒక్క మాట మాట్లాడిన చిన్మయ్య గారు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అధికారం? ఇక్కడ ఉన్న అందరూ ప్రశ్నిస్తున్నారు. ఎందుకు మీరు ఇట్లాంటివన్నీ ట్వీట్లు చేసి ఫేమస్ అవ్వాలనా? కనిపించకపోతే అప్పుడప్పుడు ఫేడ్ అవుట్ అయిపోతున్నామని చెప్పేసి ఒక కామెంట్ చేస్తారా మధ్యలో వచ్చి? ఓకే, యా, యమునా పాఠక్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. ఎస్, చూసారా శివాజీ గారు కామెంట్స్? ఏం చెప్తారు యమునా గారు? మరి కొద్దిసేపట్లో ఈవెన్ మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వబోతుందట శివాజీ గారికి. ఏం చెప్పదలుచుకున్నారు యమునా గారు? నమస్తే అండి. దిస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే వారి అన్న ఉద్దేశం కరెక్ట్ అయినప్పటికీ భాష అనేది ఖచ్చితంగా వారు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటానంటేనండి, ఈరోజు విమెన్ ఈజ్ వనరబుల్ అని మనం కొన్ని ఫీల్డ్స్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. నాకు తెలిసి ఇప్పుడు వారు ఒక సినీ ప్లాట్ఫామ్ మీద వారు అటువంటి ప్రసంగం చేశారు. మరి ఎందుకు మరి సినీ పెద్దలందరినీ ఇప్పుడు కూర్చోపెట్టి, మరీ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ ఇవన్నీ ఉన్నారు కదా, కూర్చోపెట్టి అయ్యా సాంప్రదాయంగా సినిమాలు తీయండి, ఆడవాళ్ళకి పూర్తిగా బట్టలు మేము ఇస్తాం కావాలంటే చాలామంది ముందుకొస్తారు, మీ సినిమాలలో ఆడవాళ్ళకి చక్కగా బట్టలు వస్త్రధారణ అనేది మీరు, ఎందుకంటే అది ఐకన్. ఎవరైతే చూస్తారో మన అభిమానులు, నటులు నటీనటులు ఎలా ఉంటున్నారో అది చూసి ఫాలో అయ్యే వాళ్ళే చాలా మంది, దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఇక్కడ ఏంటంటేనండి, అతని ఒక ఆవేశం అర్థవంతమైనప్పటికీ కూడా వాడిన భాష ఎవరిని అంటున్నారైనా? ఈ రోజుల్లో మీరు నేను కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉన్నామండి. కంట్రోల్ చేసే పరిస్థితి దాటుతోంది. ఎందుకు దాటుతోంది? ఇందులో అనేక కోణాలు మనం చూడాల్సిన అవసరం ఉంది. మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉందంటే, మన ఇళ్లలో నాకు తెలిసి నా కళ్ళ ముందు పేరెంట్స్ ఈరోజు చక్కగా పౌట్ ఇలా కప్పుకోవాలి కదా, ఈరోజు ఇలా వదిలేస్తున్నాం. చాలా సాంప్రదాయమైన పెళ్లిళ్ళలోకి వెళ్తే కూడా బట్టలు వేసుకుంటున్నారు ఆడపిల్లలు. ఎవ్రీథింగ్ ఇస్ షో కాదా? సాంప్రదాయమైన పెళ్లిళ్లలో చూస్తున్నాను నేను ఇలా డ్రెస్సింగ్. ఇది సో ఇంట్లో ఉన్న అమ్మ నాన్నకి ప్రాబ్లం లేదు, కుటుంబాలకు ప్రాబ్లం లేదు. అంటే మన మైండ్ సెట్ ఎలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎలా మారిపోయింది అంటే దీన్ని మోడర్నైజేషన్ అంటున్నారు. నేను మోడర్నైజేషన్ అనట్లేదు. నేను ఏమంటానంటే బట్టలు అనేది మనకి ఇట్స్ బేసికలీ ప్రొటెక్షన్ అండి, మనకి అన్నిటిగా కూడా. అండ్ సంస్కారం, సభ్యత, మన ఒళ్ళును మనం కాపాడుకోవాలి. మీరు విలువైన వస్తువులను తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్లి బయట పెట్టలేరు కదా. సో ఇట్స్ ఆల్ దాట్. బేసిక్లీ నాగరికత అదే కదా, మన దేశంలోనే పుట్టింది నాగరికత, ప్రపంచ దేశాల్లో కాదు. ఈరోజు నాగరికత పుట్టిన దేశాల్లో నాగరికత మర్చిపోయి వివరిస్తున్నాం. ఈ దేశ నాగరికతను చూసి పాశ్చాత్య దేశాలు నేర్చుకున్నాయి, కానీ ఈరోజు అక్కడున్న వ్యవస్థను తీసుకొని మనం మళ్ళీ మనకి అంటగట్టారు. సో ఇక్కడ మార్పు రావాల్సింది చూడాలంటే మార్పు మనలో రావాల్సిన అవసరం ఉంది. కానీ ఒక శివాజీ గారు లాంటి వారు ఒక యాక్టర్ గా ఉండి వారు ఈ రోజు సినీ పరిశ్రమ గురించే మాట్లాడుతున్నప్పుడు, సినీ పరిశ్రమలో ఈ రోజు ఒక్క ఐటమ్ సాంగ్ లేకుండా ఏదైనా అంటే చాలా రేర్ గా కొన్ని సినిమాలు వస్తున్నాయి, సోషల్ మెసేజ్ ఉన్న మూవీస్ కొన్ని వస్తున్నాయి. కానీ బట్ ఓవర్ మీరు చూసుకుంటే 10 సినిమాలలో కనీసం 60% అబౌవ్ సినిమాలలో మసాలా, మిర్చి మసాలా ఖచ్చితంగా కావాలి. ఆ మసాలా అంటే ఏంటి? మళ్ళీ అక్కడ ఆడది కనిపిస్తుంది. ఏ అమ్మాయి అయినా రండి నేను బట్టలు ఇప్పుకొని నటిస్తానని చెప్తుందండి. ఏ అమ్మాయి అయినా సిగ్గు లేకుండా అలా ఉంటారా? అమ్మాయిలు ఉంటారా? నాకు తెలిసి ఉండరండి. ఎంతటి దిగ్గజాడుతనం అనేది ఏ ఆడపిల్లలో ఉండదు. పరిస్థితులు అది మనం గమనించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, హూ ఇస్ మేకింగ్ ఉమెన్ వనరబుల్ అండి. ఆయన సినిమా గురించే మాట్లాడారు, మనం మిగతా జర్నలిస్ట్ చేయొద్దు. సినిమాలో ఉన్న ఆడపిల్లల గురించి మాట్లాడారు. మరి ఆ సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా గౌరవం. అలాంటి పరిశ్రమలో ఆడపిల్లల్ని వనరబుల్ గా ఎవరు చేస్తున్నారు?
ఎందుకు రూట్ కాజ్ విషయం. ఇప్పుడు ఆయన ఆడపిల్లలు తిట్టేశాడు, సరిపోయింది. ఆడపిల్లలు అంతలాగా దయనీయమైన పరిస్థితికి ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళని ఎందుకు అలా సబ్జుగేట్ చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు అంతలాగా మీరు ఇచ్చేస్తున్నారు. అది వేస్తేనే అమ్మాయికి వేషం వస్తుంది, ఆ వేషం ఉంటేనే ఆ అమ్మాయికి కళలు ఉండొచ్చు, ఆస్పిరేషన్స్ ఉండొచ్చు, డెస్పిరేషన్ ఉండొచ్చు, నాకు పబ్లిక్ ఇమేజ్ కావాలని. దానికోసం అమ్మాయిలు ముందుకు వస్తున్నారు. అనేక కోణాల్లో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటేనండి, థింక్ హోలిస్ట్, అంటే ఎక్కడ రూట్ కాజ్ ప్రాబ్లం ఉందనే దాని మీద మనం ఖచ్చితంగా చూడాలి. ఈ రోజు సినీ పరిశ్రమలో అమ్మాయిలు అలా చేయాల్సిన అవసరం ఏంటుంది. ఒక్క పాటలే సినిమా అంతా ఎత్తు, ఒక్క పాట హైలైట్ అయితే ఆ మొత్తం పాట కోసం సినిమా చూస్తున్నారు. మాట్లాడదాం యమున గారు. చిన్న బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. నటుడు శివాజీ వివాదాస్పద కామెంట్స్ పై మహిళా కమిషన్ అయితే సీరియస్ అయింది. శివాజీ కామెంట్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళనకు సిద్ధమవుతుండటంతో ఉమెన్ కమిషన్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే శివాజీకి నోటీసులు జారీ చేసేందుకు రెడీ అయింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. నిన్న నుంచి సోషల్ మీడియా ద్వారా, కొన్ని టీవీ చర్చల ద్వారా నటుడు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు ఉమెన్ కమిషన్ దృష్టికి వెళ్ళినటువంటి వెంటనే, ఇంతకు ముందే దీనిపైన ఉమెన్ కమిషన్ విభిన్న మహిళల అభిప్రాయాలు తీసుకొని రాష్ట్రంలో ఏం జరుగుతుందని కొన్ని అంశాలపైన ఈ సబ్జెక్టు రైజ్ చేసినప్పుడు శివాజీకి సంబంధించినటువంటి వ్యాఖ్యల విషయంలో కూడా కొంతమంది కమిటీ సభ్యులు కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కమిషన్ దీనిపైన రియాక్ట్ అవుతూ శివాజీ ఒక నటుడు అయ్యి ఉండి సొసైటీలో ఎలా నడుచుకోవాలి, ఎలా వ్యవహరించాలి, మహిళలకు ఎలాంటి గౌరవం ఇవ్వాలి, ఇవన్నీ తెలిసి కూడా నటుడు శివాజీ ఈ రకంగా చేతులతో సైగలు చేయడము, పొట్టి బట్టలు అంటూ, సామాన్లు అంటూ రకరకాల ఈ హేళన భాషను తీసుకొచ్చి వందలాది మందిగా చూస్తున్నటువంటి ఆ పబ్లిక్ లో ఈ రకంగా మహిళలను కించపరిచే విధంగా చేసినటువంటి వ్యాఖ్యల పైన ఉమెన్ కమిషన్ సీరియస్ అయినటువంటి సమాచారం అందుతుంది. కమిటీ అంతా కూడా శివాజీకి నోటీసులు జారీ చేసి ఈ 2-3 రోజుల్లో తన వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది, మహిళలు గౌరవించకుండా ఎందుకు ఇంత సడన్ గా ఇంత వివాదాస్పదమైనటువంటి కాంట్రవర్సీ ఇష్యూని క్రియేట్ చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా శివాజీకి నోటీసులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు నటుడు శివాజీకి నోటీసులు అందజేసి 3 రోజుల్లో దీనిపైన వివరణ ఇవ్వాలి, వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలి అంటూ కూడా శివాజీకి నోటీసులు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల మహిళలందరూ కూడా తమ వ్యక్తిగత స్వేచ్ఛని దెబ్బతీస్తా ఉన్నారు, మహిళలకు ఉన్నటువంటి ఫ్రీడమ్ ని దెబ్బతీస్తా ఉన్నారు. ఎక్కడో 2-3 చోట్ల జరిగినటువంటి ఒక సినిమా ఈవెంట్ లో హీరోయిన్లు వేసుకున్నటువంటి బట్టలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సంస్కృతిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ పండుగలు జరిగినా, ఎక్కడ ఈవెంట్స్ జరిగినా మాక్సిమం 95% మహిళలందరూ కూడా కట్టుబాట్లతోటి ముందుకెళ్తా ఉన్నారు. ఎక్కడో ఒక్కరిద్దరు చేసినటువంటి తప్పుని మొత్తం సభ్య సమాజాన్ని తప్పుపడే విధంగా శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలపైన మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక పక్క శివాజీకి సపోర్ట్ చేసేటువంటి సపోర్టర్స్ పెరుగుతా ఉన్నారు, మరో పక్క మహిళల హక్కుల గురించి శివాజీ ఎవరు మాట్లాడడానికి, అతనికి ఏం రైట్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ అతను ఏమన్నా ఈ క్రియేట్ చేశాడు అనే దానిపై కూడా అతనికి వ్యతిరేక వర్గం కూడా తీవ్రంగా జోరుగా సాగుతోంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బేసికలీ ఇంట్రోస్పెక్ట్ అండి. ఇప్పుడు రూట్ కాజ్ మహిళలు అట్లా బట్టలు వేసుకుంటున్నారంటే మహిళలు వచ్చేసి బట్టలు వేసుకోరు కదా. ఎవరో చెప్తారు కదా, సినీ పెద్దలు, ప్రొడ్యూసర్ చెప్తారు, డైరెక్టర్ గారు చెప్తారు, అమ్మ ఈ బట్టలు వేసుకో అని అంటారు కదా. సో హీ షుడ్ బేసికలీ అండర్స్టాండ్ దట్. మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నామంటే కళ్యాణి గారు అంటే యమున గారు చెప్పినట్టు మీరు యాక్ట్రెస్ కదండి, లైక్ ఇప్పుడు ప్రమోషన్ లో ఇలా రావాలి అని ప్రొడ్యూసర్ కండిషన్ పెడితే ఆబ్వియస్లీ వెళ్లాల్సిందే కదా. కాదు యాక్చువల్లీ ఏంటంటే మేడం ఇందాక సినిమా ఇండస్ట్రీకి సంబంధం అన్నారు. నో, సినిమా ఇండస్ట్రీకి సంబంధం అయితే మహిళా కమిషన్ మొత్తం మహిళా కమిషన్ అంతా కలిసి ఇలా ఆందోళన చేస్తున్నారని ఎలా చేస్తున్నారు? నో, అందరికీ యాప్ట్ అవుతుంది, అందరికీ అట్రాక్ట్ అవుతుంది. ఈ విధమైన ఏదైతే మనం మాట్లాడుతున్న వ్యాఖ్యలన్నీ కూడా అందరూ అట్రాక్ట్ అవుతారు, అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో నేనేమంటానంటే ఇండస్ట్రీ గురించి స్క్రీన్ పైన కనిపించడానికి, కొన్ని ప్లాట్ఫామ్స్ లో కనిపించడానికి చాలా మంది అమ్మాయిలు ప్రొడ్యూసర్ చెప్పకుండా కూడా రెడీగా ఉన్నారు. నేను నిరూపిస్తా. నేను ఒక ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిని చాలా మందిని మేము రోజు కలుస్తామండి, చాలా మంది అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తాను. సో ప్రొడ్యూసర్ గారు ఉంటుంది, డైరెక్టర్ ఉంటారు, ఇన్సెట్ చేస్తారు, ఇదంతా వేస్ట్ అండి. అవన్నీ బేసిక్లీ ఏంటంటే అక్కడ ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఆ పదజాలం ఆ ప్లాట్ఫామ్ మీద వాడింది, ఆ పదజాలం వరకు మనం మాట్లాడితే హీ హాజ్ నో రైట్ అండి. హీ హాజ్ నో రైట్. ఇంకొకటి రైట్ లేదు. ఒకటి నెక్స్ట్, మహిళలు వాళ్ళ వేషధారణ అనేది
ఈ రోజు అమ్మని చెప్పుకోవాలి, నాన్నని చెప్పుకోవాలి. ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే ఎవరో శివాజీ అని ఒక యాక్టర్ వచ్చి చెప్తున్నాడు. ఒక శివాజీ అని యాక్టర్ వచ్చి అమ్మ మీరు కొంతమంది అమ్మాయిలు పర్సనల్ చాయిస్ అంటున్నారు. అదే ట్రీట్ పర్సనల్ చాయిస్ వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న చెప్పుకోవాలండి. నేనేమంటానంటే పిచ్చి భాష ఇప్పుడు అనసూయ గాని చిన్మయి గాని పర్సనల్ చాయిస్ అని మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒకటి అడుగుతున్నాను, సమాజానికి అడుగుతున్నాను, అలాగే అందరికీ అడుగుతున్నాను. నా ప్రొటెక్షన్, నా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమని ఇంత పెద్ద తల్వార్ పట్టుకొని నేను తిరుగుతా రోడ్డు మీద. ఇది నా పర్సనల్ సెక్యూరిటీ కోసం అంట. ఊరుకుంటారా? నా పర్సనల్ అది మాట్లాడడానికి విషయం అది కాదు. ఇక్కడ అందరం ఈ రోజు మాట్లాడుకునేది ఏంటంటే, ఆవిడ మాట్లాడినా ఎవరం మాట్లాడినా కుటుంబ వ్యవస్థ ఈ రోజు కంట్రోల్ చేసే స్థితిలో సమాజం లేదు. సమాజం ఈజ్ ఓవర్ రూలింగ్ ద ఫ్యామిలీ. ఇంకొకటి, మీరు ఇందాక తను ఒక ప్రశ్న వేశారు, ఇలా ఫంక్షన్స్ కి రమ్మంటారా? వాళ్ళ కాదు, వీళ్ళు రెడీగా ఉన్నారు. అందుకు ఉదాహరణ ఒక ఫ్యాషన్ డిజైనర్ నాకు బాగా తెలుసు. వాళ్ళకి చెప్పి మేము రెడీగా ఉన్నాము, మీరు ఏ ఆఫర్ ఇచ్చినా చేయడానికి అని చూపించడం కోసం వాళ్ళు రెడీ అయ్యి వస్తున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ ఎంత తక్కువ బట్టలు తగ్గించి కుడితే ఆవిడ పెద్ద డిజైనర్ తెలుసా మీకు? ఇది దౌర్భాగ్యం. ఇది క్లియర్. ఇది దౌర్భాగ్యం అండి. నిండుగా జాకెట్ కుట్టమ్మంటే పైనుంచి కింద చూస్తారన్నమాట. అంటే వాళ్ళకి కనిపించాలి, బాడీ అంగాంగ ప్రదర్శన కావాలి. విషయం ఏంటంటే ఇక్కడ ఎలా ఉందంటే, మనం టోటల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీదే తప్పు అనడానికి లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలా ఉందని చెప్పి ఆడవాళ్లు వెళ్తున్నారు, సరే దాన్ని మనం సమర్థించుకొద్దాం. ఎందుకు వెళ్ళాలండి? వేరే రంగం లేదా? వేరే రంగం లేదా? ఎందుకు వెళ్ళాలి? మహిళా కమిషన్ నోటీస్ ఇష్యూ చేసింది శివాజీ గారికి అనుకుందాం. ఇష్యూ చేయాలంటే ఎవరన్నా సరే కంప్లైంట్ చేయాలి ఫస్ట్ మహిళా కమిషన్. సో సుముటోగా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం భారతీయ మహిళ యొక్క గౌరవాన్ని దిగజారుస్తూ ఇటువంటి బట్టలతోటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో వీళ్ళు దర్శనమిస్తున్నారు అనే విషయం ఎవరన్నా మహిళా కమిషన్ కంప్లైంట్ చేశారా? లైక్ సో మహిళా యాక్టివిస్ట్ యూ షుడ్ కంప్లైంట్. ఎందుకంటే ఆయన అన్న మాట కన్నా ఆవిడ చేసింది ఇంకా డేంజరస్ టు ద సొసైటీ. ఇంకొక విషయం, నిన్నగాక మొన్న ఒక గిరిజన తండాలో ఒక భార్యని భర్త ఇంత పెద్ద కట్టి తీసుకుని తలకాయ పగలగొట్టి చంపేశాడు. సుమోటోగా ఎందుకు తీసుకోవాలా మహిళా కమిషన్? ఎక్కడ నిద్రపోయింది? తీసుకోరు. ఎందుకు తీసుకోలేదు? ఆడదాని మీద అఘాయిత్యం జరుగుతుంటే. మరి నిన్నగాక మొన్న ఆ అమ్మాయి ఉంది కదా, ఆ హీరోయిన్ మీద పాప దాంట్లో దానికి సుమోటోగా మహిళా కమిషన్ ఎందుకు ముందుకు రాలేదు? ఈ ఒక్క విషయం మీద శివాజీ మీదకే ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకున్నారు? అంటే పాపులారిటీ వచ్చిన వాటికి మాత్రమే, గ్లామరస్ ఇష్యూస్ కి మాత్రమే మేము ముందుంటాము. ప్రమాదాల దగ్గర మాత్రం మహిళా కమిషన్ ఉండదా? మీరు ఫోన్ చేయండి మహిళా కమిషన్, నేను డామ్ ఛాలెంజ్ అండి. ఏమండి మా సందులో ఇట్లా ఆడపిల్లని కొట్టి చంపుతున్నారని మీరు ఫోన్ చేయండి, మహిళా కమిషనర్ ఫోన్ ఎత్తితే చూస్తా, ఆ కేసు తీసుకుంటే ఛాలెంజ్ చేస్తా నేను. లేదు లేదు, మహిళా కమిషన్ తీసుకుంటారు. శారద గారు, నేరల్ శారద గారు, నేను చాలాసార్లు వెళ్ళి ఇచ్చాను, చాలా మంది తీసుకుంటారు. కానీ ఏమవుతుందంటే అక్కడ మనం వెళ్ళి ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తారు, కొంచెం డిలే అవుతుంది. కానీ ఇది ఎంత తొందరగా ఎట్లా వెళ్ళింది, ఎవరు కంప్లైంట్ చేశారు, ఇంత ఎర్లీగా తీసేసుకొని చేసేయాల్సినంత పెద్ద ఏం లేదు. చిన్న చిన్న ఆయన తప్పు మాట్లాడారండి కొన్ని మాటలు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, అందరూ ఖండిస్తాం. ఖచ్చితంగా బేషరతుగా ఒకసారి ఆయన క్షమాపణ చెప్పాలని అడుగుతాం ఆ విషయంలో. కానీ ఆయన చెప్పిన విషయం చాలా గొప్పది, ప్రజలకు తెలియాలి. ఇంకొక వర్షన్, ఈజీగా ఆడవాళ్ళు అనేటప్పుడు చాలా ఈజీగా అనేస్తున్నారు. ఇప్పుడు ఆయన యూజ్ చేసిన భాష మాట మీరు ఒకటి అడుగుతారు చెప్తారా? అనేవాళ్ళు అందంగానే చెప్పారు కానీ ఒక్క మాట అడుగుతానండి. ఇప్పుడున్న ఆడవాళ్లలో భర్తను చంపిన భార్యలు ఎంతమంది ఉన్నారు ఈ మధ్య కాలంలో చెప్పండి? ఆడవాళ్ళు అంత ఖచ్చితంగా ఒక్క నిమిషం సొక్కంగా ఉన్నారు ఆడవాళ్ళందరూ లేరు కదా. నేను ఆడవాళ్ళని సపోర్ట్ చేయనండి, ఎందుకంటే మగాళ్ళని చంపేయడానికి ముందు రెడీ అయిపోయి ప్రియుడితో కలిసి చంపేసిన ఆడదనే రోజు ఏ భర్త పెళ్లి చేసుకోవాలంటే అమ్మో నాకు పెళ్లి వద్దు, నా పిల్లలు కళ్యాణి గారు మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు కూడా తప్పు. ఇలా ఈ విధంగా ఒక్క విషయం విను, మా ఇష్టము మా జీవితం అని పర్సనల్ లో అని రోడ్డు మీద పడినటువంటి ఇవే చంపుతున్నాయి.
మా వ్యక్తిగతము అని రెచ్చిపోయిన క్యారెక్టర్స్ చదువుతున్నాయి. వాటి గురించి మాట్లాడుతుంది. ఈ యొక్క విధానాలు మాటలు సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయో, ఎంత విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నాయో. ఇంత డెవలప్మెంట్ ఉన్నా కూడా రీసెంట్ గా మరొక డాక్టర్ ని చంపేశారు కదా, ఒక డాక్టర్, లేడీ డాక్టర్. సొసైటీలో బిహేవియర్ తో పబ్బులు తిరిగితే వచ్చారు. మనకు ఒక కుటుంబ వ్యవస్థ, పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు కదా. దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ మోరల్ పాలసీ. మోరల్ పాలసింగ్ ఎవరో కూర్చొని ఏదో ప్లాట్ఫామ్ మీద ఏదో 10 మంది ఉంటే అది చెప్పేస్తే అయిపోదు. మేబీ అది ఏదైనా ఇన్స్టెంట్ రేజ్ తో చెప్పిన మాటలు కానివ్వండి. మోరల్ పాలసింగ్ నిజంగా అంత రెస్పాన్సిబిలిటీ ఉంటే లెట్ దెమ్ గో టు ఈచ్ స్కూల్స్, కాలేజెస్ వెళ్ళమనండి. వెళ్ళి నేను ఏమంటానంటే మోరల్ పాలసింగ్ అంటే ఎవరికి ఎవరు చెప్పాలి చెప్పండి. హూ హ్యాస్ రైట్ అండి? మీకు నాకు రైట్ ఉందండి. నటించిన సినిమాలలో ఇంతకుముందు ఆయన నటించిన సినిమాలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఉన్నాయా? ఆయన నేను ఏమంటున్నానంటే ఒక మాట మనం వదులుతున్నప్పుడు మనం ఎంత రెస్పాన్సిబుల్ గా వదులుతున్నాం అనేది. బట్టలు వేసుకున్నారు, వేసుకోలేదు, అరే మీరు అసలు తల్లిదండ్రులే సరిగ్గా ఉంటే ఎందుకు ఇప్పుడు ఇదంతా కూడా మన సాంప్రదాయం, మన సంస్కృతి. బట్టలు ఎందుకు వేసుకుంటాం? ఎందుకు ఒళ్ళు కప్పుకోవడానికి, మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కేవలం ఎక్స్టర్నల్ కండిషన్స్ కాదు, అది మన సభ్యత, మన సంస్కృతి. నేను అదే అంటున్నాను. నాగరికత నేర్పిన దేశానికి ఈ రోజు మనం ఎక్కడో వాడెవడో చేస్తాడని మనం నేర్చుకుని చేస్తున్నాం. దట్ డజంట్ రియలీ అప్లై. నేనేమంటానంటే ఇక్కడ డిబేట్స్, డిస్కషన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు నిజంగా అన్నట్టుగా మహిళా కమిషన్ స్పందించింది అంటే మహిళా కమిషన్ చాలా విషయాలు స్పందించాల్సిన అవసరం ఉంది. అనేక విషయాల్లో స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి సంఘటన గురించి స్పందించాల్సిన అవసరం ఉంది. ఒకటి సెలెక్టెడ్ కాదు, ఆబ్జెక్టివ్ కాదు. ఆబ్జెక్టివ్ గా స్పందించకూడదు మహిళా కమిషన్. దే హ్యావ్ టు స్పందన అనేది ప్రతి విషయం పట్ల. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేక దుర్ఘటనలు ఆడపిల్లల మీద, ఆడవాళ్ల మీద, మరీ ముఖ్యంగా చిన్నారుల మీద పోక్సో కేసెస్ ఉన్నాయి చెప్పమంటారా? నిర్భయ ఫండ్ ఎంత మందికి చేరుకుని చెప్పండి. ఇప్పటి వరకు రేప్ విక్టిమ్స్, వాడెవడో శ్రీనివాస్ రెడ్డి అప్పుడెప్పుడో వాడు రేప్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఆ చిన్నారి కుటుంబానికి ఏం జరిగిందో ఎవరికి తెలియదు, ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియదు. మీరు పోక్సో కేసెస్ తీసుకోండి. నేను మహిళా కమిషన్ శారద గారికి ఒకటే ఈ రోజు చెప్తా ఉన్నాను. మీరు ఎలాగైతే ఇలా ప్రోయాక్టివ్ గా స్పందిస్తున్నారో చిన్నారుల మీద, ఆడపిల్లల మీద, ఆడవాళ్ల మీద జరుగుతున్న ఈ ఇప్పుడే 3 ఇవాళ నన్ను మాట్లాడమని అన్నారు. రోజు 3 అంటారు. అమ్మా నేను ఎంత మాట్లాడు వీటి మీద అని అన్నాను. నేను ఏం మాట్లాడను వీటి మీద? ఏం మాట్లాడతావు? వీడు వెళ్ళి ఆవిడని చంపేశాడు, వాడు దీన్ని ఇక్కడ మహిళా కమిషన్ డ్యూటీస్ హ్యావ్ టు బి. వాళ్ళకి ఏంటంటే ఆడపిల్లల మీద, ఆడవాళ్ళ మీద అన్నిటికోటి. అండ్ ఇంకొకటి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మోరల్ పోలీసింగ్. ఆయన ఎవరంటే చేయడానికి చేసే ఒక వేదిక ఉండాలి. పదజాలం ఉంది చూసారా? చెప్పే విధంగా చెప్తే తప్పకుండా ఎవరైనా కూడా అయ్యో ఆయన సంస్కారవంతంగా చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ బట్టలు ఎందుకు వేసుకున్నారు, మీరు ఈ బట్టలు ఎందుకు వేసుకున్నారు, మీరు ఏ బట్టలు వేసుకున్నారు అనే దానికి అమ్మ నాన్న చెప్పాలి. అది చెప్పమనండి. అలాంటి ఆయన మాధ్యమంలో అయ్యా అమ్మలు నాన్నలు మీరు చెప్పండి, మీ చేతులెత్తి మొక్కుతున్న అన్నగా ఏమన్నారు కదా, అన్నగా చెప్పాడని. అలాంటి మాధ్యమాలను చెప్పాలి. ప్రతిరోజు ఒక ఉద్యమంలా చేయమనండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అసలు ఆయన వ్యాఖ్యల గురించి కన్నా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇలాంటి డ్రెస్సులు వేసుకొచ్చి అలా పబ్లిక్, ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనో లేకపోతే షూటింగ్ లోనో కూడా నాకు అభ్యంతరం లేదు, బట్ ఒక పబ్లిక్ స్టేజ్ మీద అలా వచ్చేసినప్పుడు ఒక 100 మంది గుమిగూడినప్పుడు ఆవిడకి ఏదైనా జరగచ్చు, అలాగే పబ్లిక్ లో తొక్కిసలాట జరిగి ఎవరైనా చచ్చిపోవచ్చు. మన అల్లు అర్జున్ గారు అట్లా బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ బికాస్ ఈ సెలబ్రిటీ ఆయన చూడాలని అది ఉంటుంది. నాట్ జస్ట్ ఆవిడ రివీలింగ్ క్లోత్స్ వేసుకుందని ఇంకోటి కాదు, బట్ దట్ విల్ ఆల్సో మ్యాటర్. కొంతమంది ఆ రకంగా ఆమెను చూడాలని ఉండేది. దానికి తోడు సగానికి సగం మీకు తెలంగాణలో ఇవాళ వచ్చిన రికార్డు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లిక్కర్ డ్రింకర్స్ మన తెలంగాణలో ఉన్నారు. ఇది చప్పట్లు కొట్టుకోవాల్సిన విషయం. మనం సో ఆల్రెడీ ఆ క్రౌడ్ లో కొంతమంది తాగిన వాళ్ళు ఉండొచ్చు, ఆవిడకి ఏదైనా జరగచ్చు, అలాగే క్రౌడ్ కి ఏదైనా జరగచ్చు. సో యూ హ్యావ్, ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకండి తీసుకెళ్ళి ఒక రోజు పెట్టారు? ఎందుకంటే యూ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు హౌ టు బిహేవ్ ఇన్ ద పబ్లిక్. అది మగాళ్ళకి ఎందుకు, ఆడవాళ్ళకి నేర్పించరా? ఆవిడ ఇలాంటి డ్రెస్ వేసుకుని అలా ఎందుకు వెళ్ళాలి, ఇలా కాదు అని చెప్పి మహిళా కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోదు? తప్పు, ఇన్అప్రోప్రియేట్ గా డ్రెస్ వేసుకొని వెళ్తుంది ఆవిడ, ఇట్ షుడ్ నాట్ బి అని చెప్పి ఎందుకు? ఇక్కడ మీరు బయటికి వెళ్ళండి. నేను మన ఛానల్ నుంచి బయటికి వెళ్తుంటే అమ్మాయిలు ఇంతవరకు బట్టలు వేసుకున్నారు. నీకు ఏం చెప్పమంటారు? రోడ్డు మీద సిగరెట్ కాలుస్తున్నారు, బట్టలు అర్ధనంగా ఉండాలి. పేరెంట్స్ అభ్యంతరం లేదు.
రోజు చాలా మరి దానికి ఏం ఆన్సర్ చేస్తారు చెప్పండి. వాళ్ళని ఎవరు ఏం చేయరమ్మా, నేను చెప్తున్నా వాళ్ళని ఎవరు ఏం చేయరు. బట్ వన్స్ షీ ఈస్ దేర్ ఇన్ ద పబ్లిక్ ఫారం, మేము చూడడానికి వచ్చాం, నేను చూపించడానికి వచ్చాను, దేర్ ఇస్ రిలేషన్. బట్ ఆవిడ ఎవరో పోతుంటే నేను వెళ్ళి ఊరికే గెలకడం అనేది దట్ ఈస్ అది వేరే రకంగా అవుతుంది. ఆవిడ ఎట్లాంటి డ్రెస్లు వేసుకొని రోడ్లో నేను వెళ్ళి ఇచ్చేసి ఆపలేదు. బట్ ఈవిడ ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఫ్యాన్స్ వచ్చారు, నన్ను అందరూ చూడండి, మేడం మేడం ఆటోగ్రాఫ్ మేడం సెల్ఫీ మేడం, ముందుకు వస్తారు, మీద పడతారు. ఆ టైంలో ఏదైనా జరగచ్చు. చట్టాలు ఉన్నాయండి. అబ్సినిటీని న్యూడిటీని ఎవరైనా ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన కేసులు వేయండి. ఎందుకు వేయట్లేదు మహిళా కమిషన్? వేయండి, కేసులు పెట్టండి. మీరు అలా ఆడపిల్లలు ఆడవాళ్ళు చేస్తే అసభ్యకరంగా వాళ్ళ మీద ఎప్పుడైతే మీరు శిక్షార్హులు చేస్తారో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారో, 1-2 కేసులు జరిగినప్పుడు మీడియా అంతా చూపిస్తారో అప్పుడు ఐ థింక్ అన్ని కూడా కొంత చలనం మొదలవుతుంది, ఒక చైతన్యం వస్తుంది. మీరు అడగాల్సింది శివాజీ కామెంట్స్ రైటా కాదు, వీళ్ళు ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోవడం రైటా కాదా ఈ ప్లాట్ఫామ్స్ లో ఒక పోల్ పెట్టండి. ఇప్పుడు పెట్టండి, జస్ట్ ఆ ఫొటోస్ పెట్టండి. వాళ్ళు నిధి కానీ లేకపోతే ఇంకో ఆవిడ వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చారు, అది ఇలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వేసుకోవడం అని ఒక పోల్ పెట్టండి. అంటే కరెక్ట్ అని ఎవరు చౌదరి గారు, మీరు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ గా ఉన్నారు, అంటే పేరెంట్స్ కూడా తప్పుపట్టట్లేదు పిల్లల డ్రెస్సింగ్ విధానాన్ని. సో ఏం చెప్తారు దీనికి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా బాబు చదువుతున్న స్కూల్లో ఇప్పుడు కాదు 2 years బ్యాక్ జరిగిన విషయం. నేనేదో మాట్లాడడానికి ప్రిన్సిపల్ తోటి వెళ్ళాను. ఇది ఇట్లాగే ఇందాక అన్నారు కదా స్కూల్కి కాలేజెస్కి వెళ్ళాను. నేను మా అమ్మాయి చదువుతున్న ఏ స్కూల్కి అయినా పోతా, మా వాళ్ళు చదువుతున్న స్కూల్కి వెళ్ళి బతులాడుకుంటా. ప్రిన్సిపల్స్ నాకు 1 గంట టైం ఇవ్వమ్మా, మీ పిల్లలతో మాట్లాడతాను, కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయండి. మేడం తప్పకుండా పిలుస్తాం. అయ్యో మీరు రావడం అంటారు, మళ్ళీ తర్వాత ఉండవు. ఎందుకంటే మనం చెప్పే శుద్ధులు అసలు ఎవరికి అక్కర్లా. పాయింట్ నెంబర్ 1. రెండో విషయం, నిజమమ్మా అసలు ఎన్ని ఫేస్ చేశానో నేను, కళ్ళంటే నీళ్ళు వస్తాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు అది మీరు కూడా ఫేస్ చేసి ఉంటుంటారు చాలా సార్లు. అయితే ఒకసారి ఇట్లాగ వెళ్ళినప్పుడు ఒక పేరెంట్ వచ్చి విపరీతంగా గొడవ పడిపోతా ఉంది. ప్రిన్సిపల్ని బిక్కచిక్కిపోయి ఆవిడ చూస్తుంది అనమాట. నేను ఆవిడతో మాట్లాడడానికి వెళ్ళాను కాబట్టి లోపలికి ఎలా ఉంది కూర్చో చూస్తాను. తర్వాత ఏంటి అని అంటే అక్కడ జరిగే గొడవ ఏంటంటే ఆ పిల్ల స్లీవ్లెస్ వేసుకొని వచ్చింది, ఇక్కడ వరకు ఒక టాప్ వేసుకొని వచ్చింది, లో నెక్ తోటి వచ్చింది, 9th class చదువుకునే పిల్ల. వచ్చినప్పుడు ప్రిన్సిపల్లో అబ్జెక్ట్ చేసింది, నువ్వు ఇలాంటివి ఇంకొకసారి స్కూల్కి వేసుకురావద్దమ్మా, నువ్వు పద్ధతిగా డ్రెస్ వేసుకురా అని చెప్పినందుకు తల్లి ఏం మాట్లాడుతుంది తెలుసా? నువ్వెవరో చెప్పడానికి, నేను నీకు ఫీజు పడేసా, నా కూతురు ఏ డ్రెస్ అయినా వేసుకొని వస్తుంది, నువ్వెవరివి చెప్పడానికి? ఓకే, ఎక్కడికైనా డ్రెస్ వేసుకొస్తుంది, పేరెంట్ అని తల్లిని నాకు అభ్యంతరం లేదు. హూ ఆర్ యూ టు అబ్జెక్ట్? ఏ పేరెంట్ అని మాట్లాడదామండి ఇప్పుడు? ఒకటి. రెండో విషయం ఏంటి అని అంటే అక్కడ ఇంకొక తల్లి ఉంది. ఆ తల్లి ఏమి మాట్లాడింది అని అంటే వెంటనే నాకు టీసీ ఇచ్చేసేయండి, మా వర్డ్కి టీసీ ఇచ్చేయండి అని అడుగుతుంది. అర్థం కాల, ఏంటి టీసీ ఇవ్వండి అని చెప్పేసానంటే ఇలాంటి ఆడపిల్లలు ఉన్న స్కూల్లో నా కొడుకుని చదివించాను. నేను ఇది నా కళ్ళతో చూసా, నా కొడుకుని చదివించను, ఎందుకంటే ఐ హ్యావ్ మోరల్స్. కానీ చెడగొట్టడానికి స్కూల్ నుంచే స్టార్ట్ అవుతున్నప్పుడు నేను నా కొడుక్కి శుద్ధులు చెప్పుకొని కుటుంబంలో పెట్టుకొని నేను ఎంత వరకు చేసుకొని వస్తాను, నాకు టీసీ ఇచ్చేసే. డ్రగ్స్ కూడా అలవాటు అయిపోతే స్కూల్ లెవెల్లో మనం ఎన్ని కేసులు చూసాం. సిగరెట్, మందు స్కూల్ లెవెల్లో అయిపోతున్నాయి. స్కూల్స్ నుంచి కాదు, ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రులు పెద్ద బాల శిక్ష చెప్పేవారు చిన్నప్పుడు, అమ్మమ్మ తాతమ్మ ఇంట్లో అమ్మ. ఇప్పుడు ఎవరైనా పెద్ద బాల శిక్ష పేరు కూడా తెలియదు ఎవరికి. మీకు ఇంకొక విషయం ఎవరికి తెలియదు. ఇంకొక డ్రైవ్ నైట్ టైమ్ 10 తర్వాత రోడ్డు మీద చూడండి ఎంతమంది ఆడపిల్లలు తిరుగుతారో. ఆ పిల్లలందరూ చదువుకునే స్టూడెంట్స్. మీకు ఒక విషయం తెలుసా, ఇంట్లో పేరెంట్స్ కి తెలియకుండా గోడలు దూకిపోయిన పిల్లలే చాలా మంది ఉంటారు. దాంట్లో ఎందుకు గోడలు దిగితే ఆ మాత్రం పేరెంట్స్ కి తెలియదా అని మీరు ఇంకొక క్వశ్చన్ వేయచ్చు. కానీ వీళ్ళకి సపరేట్ బెడ్రూములు కావాలండి, ఇవ్వకపోతే ఊరుకోరు. ప్రైవసీ అంటారు. 9th class 8th క్లాసులకే ప్రైవసీలు కావాలి. అంత గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఏడ్చింది. ఇక్కడ మొబైల్ కావాలి. ఆ గదిలో లోపల తలుపేసుకుని ఏం చేస్తున్నారు? గుండెలు దడదడా కొట్టుకొని ఎత్తుక్కున్న పేరెంట్స్ ఏంటి అని ప్రశ్నిస్తే ఏముంది దీంట్లో? ఎందుకంత ఇదంతా క్యాజువల్. ఏమైంది? అలా తిరగొచ్చాం సరదాగా. నువ్వు తిరుగుతావు, ఆ సరదాలో ఏం చేస్తావు? ఆడపిల్లవేనంటే ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఏ కాలంలో ఆలోచిస్తున్నావు? ఒక్క నిమిషం అండి. మొన్న నేను ఎస్ఆర్ నగర్ దగ్గర మేము నార్కోటిక్ వాళ్ళకు కూడా మేము ఇచ్చాం, ఏంటి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి అని అడిగితే వాళ్ళు కూడా వచ్చారు. పిల్ల 10th class కూడా లేదండి, 10th class లేదు, ఒక గంజాయి బ్యాచ్ తో తిరుగుతుంది. ఒక ఆడపిల్ల
వాళ్ళ ఇల్లు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళందరూ ఎంత చిన్న ఇల్లు, చిన్న గది, అలాంటి ఇంట్లో ఇక్కడ బలకంపేట దగ్గరికి వెళ్ళి మేము ఎంత వారం రోజులు కాపు కాసి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరు ఫ్రెండ్స్ అని అన్ని మొత్తం చెప్తే వాళ్ళ తల్లి తండ్రి కాళ్ళు పట్టుకుంటే నార్కోటిక్ పోలీసులు తీసుకుని వెళ్ళి ఈ అమ్మాయిని కౌన్సిల్ చేసి ఒక ముఠాను పట్టుకోగలిగాం. అంటే ఆడపిల్ల ఎవరితో వెళ్తుంది నువ్వు చూసుకో అంటే వాళ్ళ అమ్మ పాపం ఆవిడ స్థితి బాగాలేదు, ఆవిడ హెల్త్ బాగాలేదు. సో ఆవిడ ఏం చెప్పలేదు, చెప్పిన ఈ అమ్మాయి కొట్టే పరిస్థితిలో ఉంది. వీళ్ళ తండ్రి ఏమో అమ్మతో లేకుండా వేరే సెకండ్ వైఫ్ ఉన్నాడు. మరి ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు కొంచెం ప్రాబ్లం ఉండేసరికి పిల్లలు పాడైపోతారు. సో ఇలాంటి కొన్ని కేసులు ఆడపిల్లలు గంజాయి బ్యాచ్కి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? సో ఇలాంటి వాళ్ళందరినీ రోజు తెల్లవారు లేచి రాత్రి పగలు మేము అన్ని కేసులు చూస్తున్నాం. సో తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలవ్వాల్సిన ఈ మార్పు అండి ఫస్ట్. తర్వాత స్కూల్ నుంచి మారిపోవాలి. తర్వాత వాళ్ళకి సెల్ఫ్ గా ఏం తప్పు జరుగుతుంది, మన భారతదేశ ఔన్నత్యం ఏం చెప్పాలి, అవన్నీ తెలియచేస్తే ఒక్కరు మారినా తర్వాత వాళ్ళ ద్వారా ఇంకొకరు మారుతారు. మనం ఇవన్నీ మానేసి శివాజీ గారు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారంటే ఆయన కరెక్టే చెప్పాడు. ఆయన ఏం తప్పు చెప్పాడు చెప్పండి, కరెక్ట్ మాట్లాడితే. ఆస్ట్రేలియాలో రీసెంట్ గా ఆస్ట్రేలియా డెవలప్ కంటే దాంట్లో 18 years వచ్చే వరకు ఇన్స్టాగ్రామ్ కంప్లీట్లీ బ్యాన్ చేశారు. వెరీ రీసెంట్. మన దేశంలో బ్యాన్ చేయరు. ఎందుకు చేయట్లేదు? ఆస్ట్రేలియాలో, మలేషియాలో అన్ని చోట్ల బ్యాన్ చేస్తారు. ఎందుకంటే జనరేషన్ నాశనం అయిపోతుంది. ఎందుకు పడిపోతాయంటే పిల్లలు బాగా చదువుకుంటారు, లోక జ్ఞానం వస్తుంది, లోక జ్ఞానం వస్తే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారు. అందుకని ఇది ల్యాప్టాప్లు ఎప్పుడు ఈ కరోనా దగ్గర నుంచి అతి భయంకరంగా మన మీద జరుగుతున్న కుట్ర. ఫస్ట్ మన జనరేషన్ కొట్టారు, తర్వాత విచ్చలవిడితనం. ఇదంతా ఒక బ్యాచ్. మీకు తెలుసా ఏది మా పర్సనల్, మేము బయటకు వస్తాం మా పర్సనల్ గా వేసుకుంటాం అనేటటువంటి దాన్ని నడిపించేటటువంటి ఈ బ్యాచ్ నడిపించేటటువంటి ఒక ఆర్గనైజర్స్ ఉన్నారు వాళ్ళు. ఇది అంతా ఒక పెద్ద కుట్ర, మన సంస్కృతిని సంప్రదాయాన్ని నట్టేట ముంచి కాల్చి బూడిద చేయడానికి. దాని మూలాలకి మనం వెళ్ళాలి తప్ప ఆయన ఏం మాట్లాడాడు, ఆయన మాట్లాడాడు తప్పేనండి. దాన్ని ఖచ్చితంగా మనం సమర్థించాల్సిందే, ఆయన చేత సారీ చెప్పించాల్సిందే. ఇంకొక చోట ఇలాంటివి మాట్లాడకుండా ఉంటామా అంటే ఆయన స్టేషన్ లో మాట్లాడాడు, ఆయనకే పదం దొరక్క మాట్లాడాడు. కానీ ఆయన ముందు మాట్లాడిందంతా మర్చిపోయాం. తర్వాత తల్లితో పోల్చాడు కదా. ఏంటంటే సమాజంలో ఇంత జరుగుతుంది ఎవరో పట్టించుకో. ఆడపిల్లలు రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారు పట్టించుకో. ఆవిడ చెప్పినట్టు గంజాయి బ్యాచ్ తోటి లేని పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఏమైతున్నారో పట్టించుకో. శివాజీ సామాన్ మాట్లాడాడు, మన ఇంట్లో సామాన్ వెళ్ళిపోతుంది. ఆయన చెప్పినట్టుగా చిక్రీ పాటలు బ్యాన్ చేయాలి. ఇప్పుడు చిక్రీ పాటల సామాన్ ఉంది, మరి అయ్యో ఇంకా 100 పాటలు ఉన్నాయమ్మా. ఇష్యూ చేయాలనుకుంటే అసలు ఇంకా సినిమాలో రావు. అది చిక్రీ పాటలోనే సామాన్ ఉంది, అది ముందు మార్పించండి అమ్మా తల్లి చిన్మయ్య గారు. చిక్రీ పాటల సామాన్ అనే పదం తీయించండి ఫస్ట్. ఆ తర్వాత చిరంజీవి గారి సామాన్ తో మనం సారీ చెప్పిద్దాం. ఏమనంటే సింగర్లు డబ్బులు ఇస్తే ఇలాంటి పాటలు కూడా పాడుతున్నారు కదా. ఒక ఆవిడ సింగర్ కదా, మిగతా సింగర్లు చెప్పాలి కదా. అసలు తీయండి ఆవిడ పాటల్లో ఇటువంటి ఎన్ని ఉన్నాయో చూడాలి మనం. కాదండి, హిందుస్థాన్ లో అందరికన్నా అందం నీ, రాజస్థాన్ లో నీకన్నా పొడుగు, ఒంటైన పొడుగు, అవన్నీ ఎన్ని డబుల్ మీనింగ్లు ఉన్నాయి చెప్పాలంటే. ఏం మాటలండి ఇవన్నీ సింగర్స్ పాడితే నేను బోల్డ్ అని చెప్తాను. వ్యవస్థలో చాలా వేళ్ళూనికి పోయినాయండి. సంస్కృతి మీద పడుతున్న దెబ్బ, ఆ సంస్కృతిని మీద పడుతున్నటువంటి దెబ్బని అందరూ కలిసి ఏ ఒక్క సిస్టమ్ బాగు చేస్తే కుదరదు. పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి, ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎడ్యుకేట్ అవ్వాలి, చట్టము ఏదైతే ఉందో చట్టం సక్రమంగా పనిచేయాలి. ఆవిడెవరో వెళ్ళి రోడ్డు మీద ఉన్న ఒక గంజాయి దీన్ని పట్టిస్తే తప్పితే ఆ ఏరియాలో ఉన్న పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేదా అంటే వాడు పని చేయట్లేదనే కదా అర్థం. ఈవిడ ఎక్కడ ఉన్నాడు పాప రోడ్ల మీద పడి వాళ్ళందరినీ. మన జీ తెలుగు వాళ్ళు వచ్చారు, తీసుకెళ్ళాము, మన వాళ్ళు వచ్చారు. ఎవరు తిలా పాపం తలా పిడికెడు, ప్రతి ఒక్క వ్యవస్థ ప్రక్షాళన జరగాలి ఇక్కడ. ఓకే, యమున గారు ఏమంటారంటే మీరు ఇప్పుడు శివాజీ గారి మాటలను అయితే డెఫినెట్ గా అబ్జెక్ట్ చేయాలి అంటారు. ఓకే, బట్ ఆయన మెసేజ్ అయితే కరెక్ట్ అనేది వీళ్ళ వాదన. నేనేమంటానంటే ఇక్కడ శివాజీ గారు వీళ్ళు కాదు. ఇక్కడ ఇప్పుడు నేనేమంటానంటే మనకి పరిష్కారం ఏంటి? మనం ఎన్ని డిబేట్స్ పెట్టుకున్నా, ఎంత మాట్లాడినా, ఎంత మనము ఇఫ్ యూఆర్ లౌడ్ ఇనఫ్ ఏమైనా మార్పు జరుగుతుందా? ఎక్కడైనా మార్పు జరుగుతుందా? మార్పు జరగాల్సింది ఏంటి? అంటే 360 degrees లో మీకు మార్పు చూడాలి. మీరు అలా చూడాలి అంటే మీరు చూడండి, మీరు కొన్ని దేశాలకు బయటికి వెళ్దాం. బయటికి వెళ్తే మీరు విచ్చలవిడిగా ఇప్పేసుకొని తిరిగే అవకాశం ఉందంటారా? అంటే లా ఆఫ్ ద ల్యాండ్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి కొన్ని దేశాల్లో. మీరు ఏమన్నా అనుకోండి, అది మూఢత్వం కాదు. నా దేశంలో ఇలాగే ఉండాలి, నా చట్టం ఇదే చెప్తుంది, ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, మగవాళ్ళు ఇలాగే ఉండాలి. మరి ఆ దేశాలని ఎవరు మాట్లాడటం లేదా? సరే, ఇక్కడ మా ఒక్క విషయం అమ్మా, ఆవిడ కరెక్ట్ పాయింట్ తీశారు.
ఇక్కడ నా ఇష్టం నేను ఎత్తుకుని తిరుగుతున్నాను అన్నారు కదా, సిరియాలో చూడండి ఆడవాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ మీద మాట్లాడండి. వీళ్ళకి దమ్ముంటే మాట్లాడమని చెప్పండి. చీర కట్టుకోమంటావా, ఏం మాట్లాడతావు శివాజీ అన్నారు. కరెక్టే, శివాజీ గారు తప్పు చేశారు, నిలబడదాం, ఏదన్నా పనిష్మెంట్ చట్టం చూసుకుంటుంది. సిరియాలో ఉన్న ఆడవాళ్ల పరిస్థితి ఏంటి, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఆడవాళ్ల పరిస్థితి ఏంటి మాట్లాడమను. ఈ రోజు మనం అందరం మాట్లాడుతున్నప్పుడు ముక్త కంఠంతో లార్జ్ రిప్రజెంటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్, మాకు ఇది కావాలి అని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వీ హ్యావ్ టు గో ఫర్ అన్ అపీల్ అండి. ఇలాంటి చట్టం రావాలి, ఇలాంటి చట్టాలు తీసుకురావాలి. చట్టాలు తేడమే కాదు, అమలు జరగాలి. అంటే ఈ రోజు ఆ ఫోర్స్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు మీరు మామూలుగా చెప్తే వినటం లేదు. సో దేర్ షుడ్ బి ఎ లా ఎన్ఫోర్స్మెంట్. మీరు మామూలుగా చెప్తే వింటున్నారా? మీ 4 గోడల మధ్యలో మీరు బట్టలు ఎలా ఉంచుకుంటారు, ఏం వేసుకుంటారు, మాకు సంబంధం లేదు. మీరు బయటికి వచ్చినప్పుడు మాత్రం సభ్య సమాజంలో ఎలా ఉండాలి, దేర్ ఆర్ సర్టన్ నార్మ్స్. ఖచ్చితంగా దీనికి చట్టం ఉంది. న్యూడిటీ, అబ్సీనిటీని ప్రమోట్ చేయకూడదు, అబ్సీన్ గా మీరు బయట తిరగకూడదు. నేను చెప్పమంటారా, ఒక ప్రముఖ కాదు, ఒక కమర్షియల్ ఫర్నిచర్ షాప్ వాడండి, అన్ని టాయిలెట్స్ ముందు వాడు ఆ అమ్మాయిని అర్ధనగ్నంగా వాడు పోస్ట్ చేస్తాడు. ఆ ఒక ఫర్నిచర్ కిను ఆడపిల్లకి ఏం సంబంధం నాకు తెలియదు, ఇప్పటికీ నాకు తెలియదు. ఫర్నిచర్ అందరం వాడుకుంటాం, అవునా, అందరం వాడుకుంటాం. కానీ అమ్మాయి అర్ధనగ్నంగా ఆ బొమ్మలు సిటీ మొత్తం ఉంటాయి. నాకు తెలిసి ఎంతో మంది అబ్బాయిలు ట్రావెల్ చేస్తూ బైకుల మీద వెళ్తూ అలా ఆ ఫోటోను చూస్తూ అలా వెళ్లి పడిన వాళ్ళని నేను చూశాను. అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. ఎందుకు తీయటం లేదు? డబ్బు, అధికారం, ఏదో ఒక పార్టీ అండదండలు. ఇన్ని లక్కునే ఉంది మన సిస్టమ్ లో. మీరు నేను ఈ రోజు మాట్లాడితే ఒక చర్చా వేదిక, ఈ చర్చా వేదిక ప్రతి నూక్ అండ్ కార్నర్ వెళ్ళాలి. లార్జర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ గ్రూప్స్ ఆర్ ఉమెన్ బై ఇట్ సెల్ఫ్. చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మార్పులే కాదు, అమలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రోజు ఇప్పుడు మనం ఇన్ని సటిల్ సబ్జెక్ట్స్ అన్ని ఎత్తుకున్నాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎంతమంది ఆడవాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటివన్నీ మనం చట్ట రూపంలో కూడా లా ఎన్ఫోర్స్మెంట్ చుట్టూగా జరగాల్సిన అవసరం ఉంది. మామూలుగా మీరు నేను చెప్తే వినరు కదా, పోలీసు వాడు వస్తాడు అంటే భయపడతారు. సో అనసూయ గారు దీని మీద రియాక్ట్ అయ్యారు, ట్వీట్ చేశారు. అలాగే శివాజీ గారు కామెంట్స్ మీద మాట్లాడారు కూడా. జస్ట్ ఒకసారి ఆమె ఏమన్నారు చూద్దాం. ఇలాంటివన్నీ మనం చట్ట రూపంలో కూడా రియాక్ట్ అయ్యారు, ట్వీట్ చేశారు. అలాగే అందరు ఇంపార్టెంట్, అందరు కెమెరాలు కవర్ అవుతున్నాయి. ఆ గోబైన్ అయినా కొంచెం అవస్థ అందరికి నమస్కారం. నేను పలమనేరుకి మొదటిసారి వచ్చాను, విన్నాను కూడా ఫస్ట్ టైం. నాకు కానీ ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళు అలాగే నేనైనా, ఎందుకంటే మన కాసం ఫ్యాషన్స్ చేసేది అది ఎప్పుడు చాలా మారుమూల చోట్ల చాలా బస్సులు ఎక్కి సిటీకి వచ్చి షాపింగ్ చేయాలి. ఏ పండుగలు నా భర్తను తీసుకుని వెళ్ళగలుగుతానమ్మా అక్కడికి, నా కొడుకుని తీసుకుని వెళ్ళగలుగుతానమ్మా, నా తమ్ముడిని తీసుకుని వెళ్ళగలుగుతానమ్మా, ఈ దరిద్రాల్లో చూపించడానికి. ఇప్పుడు ఆ మాల్కి పిలిచిన వాళ్ళు, పిలవని వాళ్ళు, షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. యువకులు ఉంటారు, కుర్రోళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇంకా దగ్గరికి పోతే ఇంకేం చూడొచ్చు, ఏ ఫోటో అనేవి చాలా పర్సనల్, అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. అక్కడ ఆయనకి సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు. అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. బ్రాంచ్ చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి, అంతే కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకేంటి, మీకు బిర్యానీ కావాలని ఉంటుంది. అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్, అంటే నేను సింపథైజ్ చేస్తున్నాను ఆయన మీద, దట్ ఆ మైండ్ సెట్ పాపం. ఎందుకంటే మళ్ళీ ఫిలిం ఏ ఫిలిం
ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉంది. అందుకే ఒక 3 months నుంచి నేను చక్కగా మీ అందరినీ పర్సనల్గా ఇలా కలవడానికి వస్తున్నాను. చూసారు కదా అనసూయ గారి రియాక్షన్, రెస్పాన్స్. మీరేంటి ఫైనల్ గా ఏం చెప్తారు కళ్యాణ్ గారు? చూసారు కదా ఓవరాల్ ఇష్యూ అయితే మాత్రం ఆయన రైజ్ చేసిన పాయింట్ చాలా అద్భుతమైన పాయింట్. దాని గురించి డిస్కషన్ జరగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోంచి ఒక తీర్పు కూడా వస్తుంది, మనకు తెలుస్తుంది. అంటే ఒక అభ్యంతరకరం ఎంతవరకు ఉంది, లేకపోతే ఎంతవరకు యాక్సెప్టబుల్ ఉందని. ఇది మనం పిల్లల్ని పెంచడంలోనే స్టార్ట్ అవుతుంది. అది మాత్రం ప్రతి తల్లిదండ్రి గమనించుకోవాలి. మన భారతదేశానికి ఒక ఔన్నత్యం ఉంది. నేను చెప్పేది అదే, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇదే చెప్తా. ఫస్ట్ వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన ఇంటి నుంచే, తర్వాత గురుకులం నుంచి తర్వాత మన దేశ సంస్కృతి సంప్రదాయాలు నేర్పాలి. పాశ్చాత్య సంగీతాలు ఇవన్నీ కాకుండా సంప్రదాయ కళలు నేర్పిస్తే ఇవన్నీ గురువు శిక్షుల సంబంధంలో ఇవన్నీ మారుతాయి. డ్రెస్సింగ్ దగ్గర నుంచి ప్రతిదీ సంప్రదాయ దుస్తులన్నీ అక్కడ అలవాటు అవుతాయి. సో ఇవన్నీ కూడా మనకు అవసరం. అలాగే ఇప్పుడు మనం ఏదైతే పబ్ కల్చర్ అని అలవాటు పడుతుంటే తల్లిదండ్రి 8 తర్వాత పిల్లలు బయటకు వెళ్తే ఎన్ని గంటలకు వస్తున్నారో వాళ్ళ స్మెల్ బయట ఎక్కడో పోలీసులు చూడడం కాదండి, మీరు నిజంగా అనకూడదు, కానీ మీరు స్మెల్ చూడండి. డాగుల్ లాగా మీరు నిజంగా అనాలంటే అనకూడదు. ఆ డాగ్ అది కాదండి. తల్లి తండ్రి ఫస్ట్ బ్రీత్ అనలైజర్స్ పెట్టుకోవాలి. అలాగే మన ఇంట్లో కాపల కుక్కలు కూడా పెట్టుకోవాలి. పిల్లలు గట్టిగా ఇలాంటివి చేసి వస్తే నిజంగా అలాంటివన్నీ అనకూడదు. కానీ తల్లిదండ్రి నిజంగా వాళ్ళు వాచ్ చేస్తే అట్లానే ఉంటారు. ఆ కుక్కలు ఏమైనా తాగితే పైకి వచ్చి రక్కేటట్టుగా ట్రైనింగ్ ఇవ్వాలంటాను నేనైతే. ఎందుకు తెలుసా అండి, ఒక విధంగా తల్లి తండ్రి చేయాల్సినవన్నీ చేసినప్పటికి కూడా చెడిపోతే వాడి కర్మ అని మనం అప్పుడు వదిలేస్తామేమో, కానీ అప్పటికి కూడా బాగు చేయాలని చూస్తాం కదండి. మన పిల్లలు బాగుండాలి. దానికి ఇలాంటి అమ్మాయిలు కూడా, ఆడపిల్లలు కూడా, అమ్మ మీరు చెడిపోవడానికి కాదు పుట్టింది, తల్లి తండ్రి మిమ్మల్ని అందుకు కనలేదు, మీరు ఇష్టం వచ్చినట్టుగా నాకు ఇది ప్యాషను, నేను ఇలాగే ఉంటానంటే రేపొద్దున నువ్వు తల్లి అవుతావు, నీకు పిల్లలు పుడతారు, నీ పిల్లలు కూడా ఇలా తయారైన రోజు నీకు నొప్పి తెలుస్తుంది. అంతవరకు కాకుండా ఇప్పుడే ఆ పెయిన్ నువ్వు తెలుసుకొని కానీ బాగుపడితే సమాజం బాగుంటుంది. ఆడవాళ్ళ వల్లే సమాజం చక్కగా తయారవుతుంది. ప్లీజ్ దయచేసి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. పట్టుబట్టలు వేసుకుంటారా, మామూలు కాటన్ బట్టలు వేసుకుంటారా కదా, నిండుగా బట్టలు వేసుకోవాలి. అది కూడా మన సంప్రదాయం, మన భారతదేశానికి ఉన్న గౌరవాన్ని కాపాడదాం, మన పిల్లల్ని సక్రమంగా పెంచుదాం, దాని విలువలు నేర్పిద్దాం. కట్టు బొట్టు పంచమాంగళ్యాలు ఏంటి ఇవన్నీ చెప్దాం. ఖచ్చితంగా మనకి పిల్లల వల్ల మార్పు కనిపిస్తుంది. స్కూల్స్ కి వెళ్ళి చెప్దాం. ఇంకా చాలా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. మహిళా కమిషన్ కూడా అన్ని విషయాలు స్పందించాలి. నేరేళ్ల శారద గారికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మహిళలందరి తరఫున ఈ విషయంలాగే మిగిలిన వాటిపైన కూడా ఉండాలని. ఈ శేఖర్ భాష గారు అన్నట్టుగా పురుష కమిషన్ కూడా వస్తే అప్పుడెప్పుడు అన్నారు ఉండండి, అది మళ్ళీ మాట్లాడదు, అది కూడా రావాలి. వస్తే ఈ శివాజీ గారు కూడా కొంచెం ఇలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ వస్తుందని కోరుకుంటాను ఇప్పుడైతే. ఎందుకంటే మంచి చేసినా కూడా ఒక్కొక్కసారి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మిస్ఫేర్ అయింది ఆయన చేసింది. శివాజీ గారు ఏది చెప్పినా మీరు చెప్పినంత వరకు బాగుంది, కానీ మీరు కొంచెం భాషని మాత్రం కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడండి. ఇక ముందు మాట్లాడేటప్పుడు దీనికి మీరు కొంచెం క్షమాపణ చెప్పారంటే చాలా హుందాగా ఉంటుంది. ఇదైతే ఒక విధంగా నా అభిప్రాయం. మీ అందరూ ఏకీభవిస్తారో లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా అమ్మాయిల్ని వాచ్ చేయండి. అమ్మాయిల్ని చెడగొడుతున్న వాళ్ళు మగపిల్లలు కూడా ఉన్నారు. మగపిల్లల వల్ల చెడిపోవట్లేదని నేను చెప్పి మగపిల్లలు కూడా అంత సక్కంగా వెళ్ళారు. ఇద్దరు సరిపోయారు. దొందు ఒత్తే ఇద్దరు ఒకటే. కాబట్టి వాళ్ళని వీళ్ళని వెనక వేసుకు రావట్లేదు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. గంజాయి బ్యాచ్లకు అలవాటు పడుతున్నారు, స్కూల్ నుంచి అలవాటు అవుతుంది. ఇవన్నీ మేము చూస్తున్న కేసులు బట్టి మీకు చెప్తున్నాం, మీకు మేము వార్న్ చేస్తున్నాం. దాన్ని మీరు ఆలోచించాలి. అలాగే లవ్ జిహాద్ కేసుల్లో కూడా బారిన పడుతున్నారు. వాటికి వెళ్ళేటప్పుడు మాకు తెలుస్తుంది ఇవన్నీ వస్తున్నాయి అందులోంచి. సో ప్లీజ్ అర్థం చేసుకొని మీకు మీరు సంస్కరించుకుంటూ తద్వారా సమాజానికి దోహదపడండి మంచి చేయడానికి. ఏదేమైనా సరే శివాజీ గారు ఒక మంచి అంశాన్ని లేవనెత్తినందుకు మీకోసారి మరొకసారి ధన్యవాదాలు. ప్రియ చౌదరి గారు, ఒకప్పుడు స్ట్రిక్ట్ పేరెంటింగ్ ఉండేది స్కూల్లో కూడా. ఈవెన్ ఇంటికి వెళ్ళి అమ్మ టీచర్ కొట్టారంటే ఇంకో 2 కొట్టమని చెప్పే సిచ్యువేషన్ ఉండేది. ఇంట్లో కూడా అలాగే ఉండేది. ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. స్కూల్లో భయం లేదు, ఇంట్లో కూడా. అంటే పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఇలా అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఫ్యామిలీ కౌన్సిలర్ గా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ చేంజెస్ అన్ని చూస్తూనే ఉంటారు. సో మళ్ళీ స్ట్రిక్ట్ పేరెంటింగ్ ఇవన్నీ వచ్చేస్తే బెటర్ అంటారా, ఏమంటారు? స్ట్రిక్ట్ పేరెంటింగ్ ఉండడానికి ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, వ్యవస్థ మారింది తల్లి బంగారం. ఇవాళ ఎల్కేజీ నుంచే తీసుకెళ్లి రెసిడెన్షియల్ స్కూల్లో వరేస్తున్నారు. అంటే పేరెంట్స్ కి పిల్లలకి ఆ మధ్య ఉన్నటువంటి వారధి సత్సంబంధాలు కట్ అయిపోయినాయి. తర్వాత డిగ్రీ అయిపోగానే ఉన్న ఊరును వదిలేసి, అంటే చదువులకు ఒక ఊరు, చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఇంకొక ఊరు, ఆ తర్వాత దేశాలు దాటిపోయిన తర్వాత వీళ్ళ మీద ఎక్కడ కంట్రోల్ ఉంది?
ఎక్కడ కంట్రోల్ ఉంది? ఫస్ట్ ఇది ఆలోచించాల్సిన అవసరం. సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం. సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం అంటే ఏంటంటే ఉగ్గు పాలతోటే మన ధర్మం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన సంప్రదాయం ఏంటి అనేటటువంటిది ఖచ్చితంగా కన్న తల్లి నేర్పి తీరాలి. కన్న తల్లులకి తెలియకపోతే ఒక కాలేజీ పెడతాం, నేను ఆవిడ అందరం కలిసి ఆ కాలేజీకి వచ్చి జాయిన్ అవ్వండి. రోజు ఇదే పని పెట్టుకొని మీ అందరికీ చెబుతాం సంప్రదాయాలు, తర్వాత కల్చర్ ఏంటి అనేటటువంటిది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి పిల్లలకి నేర్పాలి. ఇప్పుడు తమిళనాడు వెళ్ళండి, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల సంగీతం నేర్చుకుంటుంది, అంటే భరతనాట్యం నేర్చుకుంటుంది, కళలకు విలువిస్తారు. ఇక్కడ ఎక్కడ ఉంది చూపించండి మనకి. ఎందుకంటే చాలా తక్కువ అమ్మ. అక్కడ వాళ్ళు అది పారంపర్యం, ఆ సంస్కృతిని వాళ్ళు తీసుకుంటారు. మనం కూడా మన కట్టు బొట్టు వ్యవహారాలు కుటుంబం మెయిన్. ఇక్కడ కుటుంబం లేకపోతే నువ్వు లేకపోతే దేశం లేదు. అండర్స్టాండ్? కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా వచ్చినటువంటి రిపోర్ట్స్ హెచ్ఐవిలో టాప్ లో ఆడపిల్లలు ఉన్నారు. అది కూడా లేడీస్ హాస్టల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు. ఆ లేడీస్ హాస్టల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు బయటకి ఎట్టొస్తున్నారు జనాలకు తెలుసు. అమ్మ అనసూయ ఆవిడ పేరు, ఇంకొక ఆవిడ పేరు ఏంటంటే చిన్మయ్య గారు. వీటి మీద మాట్లాడు, కొంచెం బాగుంటది మీరిద్దరు మాట్లాడితే. ఆ పిల్లలు ఆడపిల్లలందరికీ హెచ్ఐవి తోడు ఉన్నారు. ఎందుకున్నారంటే విచ్చలవిడితనము, నా జీవితం నా ఇష్టం అని వెళ్ళి పొర్లే. ఏమనుకోవద్దమ్మా, ఈ భాష కూడా తప్పే అయినా ఇట్లా మాట్లాడితే గానీ అర్థం కాదు. వాళ్ళ మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాక విచ్చలవిడి లైంగిక సంపర్కాలతోటి వస్తున్నారు. ఇక నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎయిడ్స్ గురించి కాదమ్మా, ఎయిడ్స్ ఉన్నటువంటి ఆడపిల్ల మా ఇంటికి కోడలుగా వస్తుందని భయపడుతున్నారమ్మా. అదొక్కటే నేను చెప్పదలుచుకున్నాను. చిన్మయ్య గారు ప్లీజ్ అవేర్ ద పీపుల్. ఓకే, రైట్. ఒక 2 minutes ఉండండి, క్లోజ్ చేసేద్దాం ఇంకా. కళ్యాణి గారు, యమున గారు, ఇక్కడ పరోక్షంగా మనం చూస్తున్నాం భారతదేశం అంతా కూడా ఎక్స్టర్నల్ గా చుట్టూతా కూడా శత్రు దేశాల మధ్యన మనం ఉన్నాం. అండ్ అనదర్ థింగ్ మనం గుర్తుంటే ప్రపంచవ్యాప్తంగా మీరు తీసుకుంటే ద యంగెస్ట్ జనరేషన్ అంటే ద మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 16 years నుంచి 45 years ఆఫ్ ఏజ్ గ్రూప్, దీన్ని మనం ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. ఈ ఏజ్ గ్రూప్ మన భారతదేశంలో ప్రధానంగా ఉండడం మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి ఏదైతే ఒక దేశానికి సంబంధించి ఆ దేశ ప్రోగ్రెస్ కి దోహదపడే ఒక ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఈ రోజు మనం చూస్తూ ఉంటే డిఫరెంట్ తీర్పుల వల్ల కూడా, అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన అనేక జడ్జ్మెంట్స్ విచ్ ఆర్ వెరీ అన్ఫార్చునేట్. అంటే జుడిషియల్ ఏదైతే హైయెస్ట్ రెస్పెక్ట్ ఉన్న జుడిషియల్ లో కూడా లివింగ్ రిలేషన్స్ అని, లేకపోతే అంటే పేరెంట్స్ కన్సెంట్ లేకపోయినా, ఎవరి కన్సెంట్ లేకపోయినా వాళ్ళు మేజర్ అయితే చాలు, మేజర్ కాకుండా కూడా చిన్న పిల్లలు కూడా ఈ రోజు నాకు తెలిసి మొన్న స్కూల్ పిల్లలు పారిపోయి వచ్చారు. స్కూల్ పిల్లలు మొన్న పారిపోయి దే కేమ్ టు హైదరాబాద్, రైట్? అది కూడా అంటే ఈ రోజు ఏజ్ కూడా మేజర్ అనేది కాకుండా కూడా స్కూల్ పిల్లలు కూడా పారిపోయి ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసి, నాకు తెలిసి అమ్మాయి పెద్ద అమ్మాయి, ఆ అమ్మాయి, ఈ అబ్బాయి చిన్నవాడు, వీళ్ళు ఏంటి అంటే ప్రేమ పెళ్లి అని పారిపోయి వచ్చారు. సో ఎంత తీవ్రంగా ఈ రోజు ఒక ఎక్స్ట్రాడినరీ యంగర్ జనరేషన్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంతా కూడా సర్వనాశనం అయిపోయే చిహ్నాలు మనం చూస్తా ఉన్నాం. అది డ్రగ్ అబ్యూస్ కావచ్చు, లేకపోతే ఇవన్నిటికీ మళ్ళీ మీరు కోర్ ఫ్యాక్టర్ తీసుకుంటే సామాజిక మాధ్యమాల ద్వారా వీళ్ళు చూస్తున్నది మాత్రమే చాలా తీవ్రంగా కూడా వాళ్ళు ప్రభావితం అవుతున్నారు. అంటే విజువల్ గా వాళ్ళు చూస్తున్న దాని మీద వీళ్ళు ప్రభావితం అవుతున్నారు. అది డ్రగ్స్ కావచ్చు, ఇందాక చెప్తున్నట్టుగా హెచ్ఐవి ఎయిడ్స్ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పుడు సెకండ్ లో ఉండేది. ఐఎమ్ ద యంగెస్ట్ పర్సన్ అప్పట్లో వరల్డ్ బ్యాంక్ కానీ వాటిని రిప్రజెంట్ చేశాను వీటి స్పీకర్ గా అనేక దేశాలలో. ఆ రోజు మాట్లాడడం ఒక పెద్ద టాబు, కానీ ఈ రోజు టాబు కాదు. ఈ రోజు మాట్లాడాల్సిన పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ దర్ ఇంటాక్సికేటెడ్ డ్రగ్ అబ్యూస్ లో ఉన్నారు. నాకు తెలిసి చాలా వరకు యంగర్ జనరేషన్ ఈ రోజు హెచ్ఐవి పాజిటివ్ అంటే వాళ్ళకి సేఫ్ సెక్స్ మెథడ్స్ తెలియదు. వాళ్ళు కేవలం కూడా ఆకర్షితులయ్యి ఈ రోజు విచ్చలవిడిగా కూడా ఏది చేసినా వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల హెల్త్ హజార్డ్స్ అంటాం. ఫిజికల్ హెల్త్ హజార్డ్సే కాదు, సైకలాజికల్ హెల్త్ హజార్డ్స్, ఇమోషనల్ డిస్ట్రెస్, ఇటువంటి అనేక ఫ్యాక్టర్స్ కూడా ఈ రోజు మాక్సిమం ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లల్ని బలి తీసుకుంటోంది. ఇంకా తల్లిదండ్రులు పర్వాలేదు యథేచ్ఛగా పిల్లలు ఎలా పడితే అలా ఉండొచ్చు, మా పిల్లలు మా ఇష్టం అంటారా? మీరే మీ పిల్లల్ని బలిచ్చేస్తున్నారు, మీ ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు. కాబట్టి ఈ సాంప్రదాయం సంస్కృతి ఎందుకన్నామంటే ఆ మోరల్ పాలసింగ్ అనేది చిన్నప్పటి నుంచి మనకు ఉండేది, మన సాంప్రదాయంలో కట్టుబాట్లలో భాగం. అది ఈ రోజు అది చేయడం వల్ల మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఒక మైండ్ కండిషనింగ్, ఒక ఎథికల్ పాలసింగ్ అనేది చేయడం వల్ల, మోరల్ పాలసింగ్ వల్ల పిల్లలు ఇటువంటి వాటిని, ఇలాంటి చెడు జరుగుతున్నా కూడా హంస ఎలా అయితే ఉంటుందో మన పిల్లల్ని అలా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచం అంతా కూడా ఒక బురదలో, ఇప్పుడు మన బురదలో ఉన్నప్పటికీ కూడా అంటకుండా మన పిల్లల్ని పెంచుకోవాలంటే అది ఆ నర్చర్ అనేది పేరెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే మీ పిల్లల్ని మీరే బలిస్తున్నట్టు, ఎవరో కాదు
సమాజం కాదు, సమాజం మీద మనం వేలెత్తి చూపించే అధికారం మనకు లేదు. కాబట్టి మనము మన పిల్లల్ని సంరక్షించుకోవాలి అంటే గుడ్ పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు. అలాగే ప్రభుత్వం కూడా ఈ రోజు ఏ దేశంలో లేనంత కీలకమైన యువ సంపద ప్రొడక్టివ్ ఏజ్ మన దేశంలో ఉంది. అలాంటి ఈ వయసు ఉన్న పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే ప్రభుత్వం కూడా లా ఆఫ్ ద ల్యాండ్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక చెప్తా ఉన్నారు కదా, అడ్వాన్స్డ్ నేషన్స్ అని చెప్పుకుంటున్న ఆ దేశాలకు కూడా బ్యాన్ వచ్చినప్పుడు మన దేశంలో మనం ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నాం? ఇటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో మంది బలవుతున్నప్పుడు మనం ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నాం? ఎందుకు కంపల్సరీ సెక్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, డ్రగ్ అబ్యూస్ మీద జరిగే ఇల్ ఎఫెక్ట్స్ మీద ఎడ్యుకేషన్ కావచ్చు, పాఠ్య పుస్తకాల్లో మనం ఎందుకు స్ట్రాంగ్ ఎంఫసైజ్ చేయలేకపోతున్నాం? గుడ్ బిహేవియర్, మారల్ పాలసింగ్ అనేది మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? సో ఇవన్నీ కూడా ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద నేషన్. అంటే నేషన్ అంటే ప్రభుత్వాల బాధ్యత కూడా ఉంది, అలాగే కుటుంబాల బాధ్యత కూడా ఉంది. అండ్ పిల్లలకి కూడా ఇప్పుడు తెలియాల్సిన అవసరం అంటే సామాజిక మాధ్యమాలు విచ్చడుగా ఉన్నాయి కాబట్టి కరెక్ట్ గా కూడా కంట్రోల్ అనేది మనం అడాప్ట్ చేసుకోవాలంటే పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ లేకపోతే ఇటువంటివన్నీ సాధ్యం కాదండి. ఎందుకంటే విచ్చలవిడిగా ఇది స్ప్రెడ్ అయిపోయింది. సో ప్రభుత్వాలు కీలకంగా ప్రొయాక్టివ్ గా దే హ్యావ్ టు ఎన్ఫోర్స్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ జుడిషియల్ కూడా, నేను ఈ రోజు ఐఎమ్ రియల్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను, జుడిషియల్ కూడా మీరు ఇచ్చే తీర్పులు కూడా ఎంతటి తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది మన వ్యవస్థ మీద, మన సంస్కృతి మీద అని ఆలోచించి ఒకసారి వాటి మీద మరొకసారి మీరు పూర్తిగా అధ్యయనం చేసి మాత్రమే, అంత లర్నర్డ్ స్కాలర్స్ ఉన్న వాళ్ళు అధ్యయనం చేసి మాత్రమే తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే కూడా ఈ దేశం బయట శక్తులతో పోరాటం చేయగలుగుతాం. అంతర్గతంగా మన పిల్లలు ఈ రోజు మన ఇంటెలెక్ట్ ని దెబ్బతీసే విధంగా, మన మోరల్ ని దెబ్బతీసే విధంగా, మన ఒక ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల్ని బలి తీసుకునే విధంగా ఒక ఇంటర్నల్ గా ఒక వార్ జరుగుతోంది. ఇది మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజు మనం ఈ చర్చ పెడుతున్నామంటే బట్టలు ఇవన్నీ కాదు, దెర్ ఇస్ అ గ్రేట్ డిస్ట్రెస్. కాబట్టి ఇది అడ్డుకోవాలంటే ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్, ఇంటర్ లింక్డ్. కాబట్టి మనము ఇవన్నీ కూడా మనం ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. సంస్కారవంతంగా మన బతికించడంలో చాలా కూడా మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాబట్టి ఈ రోజు ఇలాంటి చర్చలు మనం పెడుతున్నామంటే మన దేశం మీద ఇష్టంతో, ప్రేమతో, మన ఫ్రెటర్నిటీని కాపాడుకునే ఉద్దేశంతో మనం ఇటువంటి చర్చలు పెడుతున్నాం. కాబట్టి ఇదే చర్చకి ముఖ్య ఉద్దేశం నేను కూడా అనుకుంటున్నాను. మాట్లాడిన వాళ్ళు కూడా సంస్కారవంతంగా మాట్లాడుతూ ఇంకా ప్రొడక్టివ్ గా, ప్రొయాక్టివ్ గా, వాళ్ళు ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న అనేక మంది వ్యక్తులు కూడా వాళ్ళ ఉద్దేశాన్ని సక్రమంగా ఇంకా ప్రభావితం చేసే విధంగా కూడా అడుగులేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. ముందు ఫస్ట్ బ్యాన్ చేసేయండి. అసభ్యంగా బట్టలు వేసుకున్న వాళ్ళని బ్యాన్ చేయండి. గుళ్ళకు కూడా వెళ్తున్నారండి. ఎంత దరిద్రం అంటే గుళ్ళలకు కూడా ఇలాంటి ఎలా చేయరు కదా, ఎలా చేయరు? జుట్టు విరబోసుకొని గుళ్ళల్లో కూడా అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని సిగ్గు లేకుండా వెళ్తున్నారు. కాబట్టి బ్యాన్ చేయాలి. బోర్డ్స్ పెడుతున్నారు కదా మేడం, ఇది బ్యాన్ చేయాలి. అర్ధనగ్నంగా ఎక్కడున్నా కూడా మన సంస్కృతి అని చెప్తే కాదు, అర్ధనగ్నంగా ఎక్కడున్నా కూడా వాళ్ళని లోపలికి రాకుండా బ్యాన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్వచ్ఛందంగా ఏ సంస్థలైనా, ఆర్గనైజర్స్ అయినా, ఎవరైనా కూడా ఇలాంటి వాళ్ళని మేము ఎంటర్టైన్ చెయ్యము, ఎంటర్ అవ్వకూడదు, నో ఎంట్రీ అని బోర్డ్స్ పెట్టేయండి ఫస్ట్. అది ఫస్ట్ స్టెప్ అని నేను అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ యమున గారు, శేఖర్ గారు, ప్రియా చౌదరి గారు, కళ్యాణి గారు అండ్ శ్రీకాంత్ గారు. సో మొత్తానికి నటుడు శివాజీ కామెంట్స్ పై అయితే చాలా వివాదాస్పదం అయ్యింది. ఒక వర్గం అయితే కంప్లీట్ గా ఇది కరెక్టే, బట్ ఆయన వాడిన భాష అయితే కొంచెం తప్పు, కొంచెం మంచి వేలో చెప్పుంటే బాగుండేది అని అన్నారు. అయితే కొంతమంది ఇది రాంగ్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టేట్ టు జీ తెలుగు న్యూస్.